मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీరందరికీ స్వాగతం అండి. ముందుగా మనకి ముఖ్య అతిథులుగా వచ్చిన వారిని ముఖ్య అతిథిగా మన ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని ముందుగా మనము ఆహ్వానిస్తాము సభావేదికకి. సో వారి పరిచయ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మనకి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. సో ఆ తర్వాత మనకి ఎవరైతే ముఖ్య అతిథిగా చేసి ఉన్నారో వారి యొక్క సందేశం ఉంటుంది. చివరికి మళ్ళీ మనకి ముగింపు సందేశంతో కార్యక్రమం మనం ఈరోజు ఎండ్ అయిపోతున్నాం. సో ముందుగా వచ్చేసి మనకి ఈరోజు ప్రత్యేకించి ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన వారిలో స్వామి సిద్ధప్రజ్ఞానంద సరస్వతి గారు ఉన్నారండి. సో స్వామి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తర్వాత మరొక ముఖ్య అతిథి చిరంజీవి గోర్తి నాగేశ్వర గారిని వేదిక మీదకి రావాలి. ఇంకొకరు ఉన్నారండి మనకి సద్గుణ గారు. సద్గుణ గారు మనకి ఈరోజు రావడం ఒక విశేషము ఒకరిగా చెప్పాలంటే. ఎందుకంటే మేము అనుకున్నాము, మాకు మొదటి నుంచి సద్గుణ గారి మీద మాకు ఆలోచన ఉండేది, అలాగే సద్గుణ గారిని ఒకసారి ఇన్వైట్ చేయాలని చెప్పి. బట్ మేడం గారు కూడా ఏంటంటే భగవద్గీత టీచ్ చేస్తూ ఉంటారు, కొంచెం ఆల్రెడీ కొన్ని ఈ సభలలో వాళ్ళు ప్రసంగిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈరోజు ఈ శంకరాచార్య జయంతి సందర్భంగా వారు బిజీగా ఉంటారని చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకులని చెప్పి వాళ్ళని స్పెషల్గా కాంటాక్ట్ చేయలేదు. సరేనే, బట్ ఏంటంటే ఇది ఒక అదృష్టం వారు మేడం గారు రావడం కూడా. తర్వాత ఇప్పుడు మనకి చిన్న పరిచయం ఒకటి మొదలు పెడదామండి. పరిచయం అయిపోయిన తర్వాత మనకి జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ చేద్దాము. స్వామి సిద్ధప్రజ్ఞానంద సరస్వతి గారు మనకి పూర్వాశ్రమంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తర్వాత మనకి శ్రీరామకృష్ణ వివేకానంద దర్శనానికి ప్రభావితులై ఆత్మజ్ఞానంపై గల జిజ్ఞాసతో శ్రీకేశ్ వెళ్ళారు. దివ్య జీవన సంఘ్ శివానంద ఆశ్రమం యోగా వేదాంత ఫారెస్ట్ అకాడమీలో ఆధ్యాత్మిక విద్యను ఆరంభించి తర్వాత దయానంద ఆశ్రమం ఆర్ష విద్యా గురుకులంలో మరియు చిన్మయ మిషన్ సాందీపని సాధనాలయంలో వేదాంతాన్ని అభ్యసించి తర్వాత ఉత్తర కాశీలో గల బ్రహ్మ విద్య కోటిలో ఆది శంకరాచార్య రచించిన ప్రస్థానత్రయ భాష్యం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులు
మహోపాధ్యాయులు పూజ్యశ్రీ స్వామి తత్వవేదానంద స్వామి గారి వద్ద సన్యాసం స్వీకరించారు. సర్వశాస్త్రాల సారం విశ్వ విజ్ఞాన శాస్త్రానికి మూలం, మానవ జన్మకి జీవనాధారం భగవద్గీత ఒకటే అని గ్రహించి భగవద్గీత యొక్క ప్రచారమే తన జీవితాశయంలో భావించి దక్షిణ భారతదేశంలోకి అడుగుపెట్టారు. పలు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలలో తిరుమల, భద్రాచలం, విజయనగరం, విశాఖపట్నం, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, ఇందూరు, ఖమ్మం, నల్గొండ, వరంగల్, భాగ్యనగరం మొదలైన ప్రాంతాల్లో గీతా విజన్ సత్సంగాలు చేస్తున్నారు. వీరి యొక్క ఉపన్యాసాలకు ముగ్ధులైన వ్యాస ఆశ్రమ పీఠాధిపతులు పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానందగిరి మహారాజు గారు ఉపన్యాస రత్నాన్ని బిరుదిచ్చి స్వామివారిని సత్కరించారు. భారతదేశంలో సనాతన హిందూ సంస్కృతి పూర్వవైభవానికి రావాలని, మళ్ళీ భారతదేశం ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలవాలని మహాసంకల్పంతో పూజ్యశ్రీ స్వామి సిద్ధప్రజ్ఞానంద సరస్వతి గారు గీతా విజన్ ప్రాజెక్టు మరియు సనాతన హిందూ సత్సంగ ట్రస్ట్ స్థాపించారు. ఈ గీతా విజన్ వేదిక ద్వారా స్కూల్స్, కాలేజీలు, ఐఐటి మెడికల్ క్యాంపస్ మరియు విశ్వవిద్యాలయాల్లో భగవద్గీత యొక్క ఆవశ్యకతను బోధిస్తున్నారు. అదేవిధంగా భగవద్గీత దీక్షలు మరియు బాలబాలికలకు యజ్ఞోపవీత సంస్కారము, భగవద్గీత యొక్క నిజమైన తత్వాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. సో వారు ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథి చేసినందుకు ధన్యవాదాలండి. తర్వాత మనకి మరో ముఖ్య అతిథి గురించి మనం పరిచయం చేసుకుందాము. వారు చిరంజీవి గోర్తి నాగనిష్క గారు మన ముందున్నారు. సో వారు భవన్ వివేకానంద కాలేజీలో BBA డిగ్రీ 2వ సంవత్సరం పూర్తి చేసినారు. చిరంజీవి అనిష్క తన 6 సంవత్సరాల వయసు నుండి వారి తండ్రి గారు అయిన శ్రీ గోర్తి రవి గారు అక్కడ చేసి ఉన్నారు. నమస్కారం అండి. తల్లి శ్రీమతి సూర్యకుమారి గారు నమస్కారాలు. వారి వద్ద భగవద్గీత 18 అధ్యాయాలు అర్థం సహా నేర్చుకున్నారు. అనాది అయిన సనాతన ధర్మ ప్రబోధ గ్రంథమైన భగవద్గీత ఆశీస్సులు కుమారి నాగ అనిష్కకు బాల్యంలోనే లభించాయి. అర్థంతో సహా కంఠగతం చేసుకున్న బాల మేధావి మన నాగ అనిష్క. వివిధ వేదికలపై 250 దాకా భగవద్గీత ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. యువత కోసం అందించబడిన భగవద్గీతకు చిరంజీవి నాగనిష్క అంబాసిడర్. తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఆర్య సమాజం వారు, విశ్వ హిందూ పరిషత్ వారు, సరస్వతి విద్యా మందిర్ వారు, చిన్మయ మిషన్ వారు, ఇంకా కేంద్రీయ విశ్వవిద్యాలయ సంస్థలు మొదలగు వారిచే ఉభయ తెలుగు రాష్ట్రాలలో నిర్వహించబడిన భగవద్గీత పోటీలలో ఎల్లప్పుడూ ప్రథమ విజేతగా మన నాగ అనిష్కాయ క్లాస్ ఎంకరేజ్ చేద్దామండి. సో అలాగే దూరదర్శన్ ఛానల్లో ప్రసారం చేయబడిన చిన్నపిల్లల కార్యక్రమం అయిన బాల వినోదిని ప్రోగ్రాంలో భాగంగా ప్రసారం కాబడిన గీతాగానం కార్యక్రమంలో పాల్గొని చిన్న పిల్లలందరికీ భగవద్గీత యొక్క గొప్పతనం వారికి అర్థమయ్యే రీతిలో వివరించి భగవద్గీతను చిన్నతనం నుంచే నేర్చుకునే విధంగా వారిని ప్రోత్సహించడం జరిగింది. సో ఇది ఇంకా చాలా గొప్పతనం, ఎందుకంటే షీఈ్ ఆల్రెడీ బికమింగ్ ఏ టీచర్. పిల్లలకి చెప్తున్నారంటే గ్రేట్ థింగ్. ఎందరో ఆధ్యాత్మిక గురువుల సమక్షంలో గీతాగానం చేసి వారి ఆశీస్సులు అందుకున్న కుమారి గోర్తి నాగ అనిష్కకి 2021 సంవత్సరంలో భగవద్గీత ఫౌండేషన్ వారు పాద పురస్కార అవార్డుని మరియు సనాతన ధర్మం సేవా సంస్థ విజయవాడ వారు భగవద్గీత రత్న బిరుదు ప్రదానం చేసి కుమారి గోర్తి నాగ అనిష్కాని సత్కరించడం జరిగింది. ఈరోజు మన ప్రాంగణంలో మన కాలనీలో తన గీతాగానాన్ని మనకి వినిపించడానికి విచ్చేసిన చిరంజీవి నాగ అనిష్కకు సాదరంగా స్వాగతం పలుకుతుంది ఈ సభా ప్రాంగణం. ధన్యవాదాలు. ఈరోజు మరి యొక్క విశిష్ట అతిథిగా చేసిన సద్గుణ మేడం గారికి వారి గురించి చిన్న పరిచయం అండి. సాధ్వి సద్గుణ గారు భగవద్గీత శిక్షకులు. వీరు హైదరాబాద్ వాస్తవ్యులు. వీరి బాల్యం నుండి వ్యాసాశ్రమ సాంప్రదాయ ఆశ్రమంలో ఉంటూ MBA చేశారు. ఆ తర్వాత తిరుపతి విద్యాపీఠం నుండి సంస్కృతంలో డిప్లొమా చేశారు. ప్రస్తుతం MA అద్వైత వేదాంతం చేస్తున్నారు. అద్వైతం అయిపోయింది, ఇది ఆచార్య. సో వీరు మహోపాధ్యాయ పూజ్య గురువులు స్వామి తత్వవేదానంద సరస్వతి మరియు స్వామి సిద్ధప్రజ్ఞానంద సరస్వతుల వారి వద్ద వేదాంతాన్ని అభ్యసించారు. భగవద్గీతను ఆధునిక జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అనేది వీరు శంకర భాష సహితంగా తనదైన శైలిలో అన్ని రకాల భయపరిమితి గల 100 మందికి పైగా బోధిస్తున్నారు. సంస్కృత భారతి తెలంగాణ కార్యకర్తగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వీరు స్వామి సిద్ధప్రజ్ఞానంద సరస్వతి స్థాపించిన సనాతన హిందూ సత్సంగ ట్రస్ట్ మరియు గీతా విజన్ యూట్యూబ్ ఛానల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. సో నమస్కారం అండి సద్గుణ గారు, ఈరోజు కార్యక్రమం చేసినందుకు. ఇప్పుడు మనము ఈ జ్యోతి ప్రచురణ కార్యక్రమం మొదలు పెడతాము, తర్వాత సందేశం తీసుకుంటాం.
క్లాస్ ఉంది వాళ్ళకి క్లాస్ శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శత్రుబుద్ధిర్వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే దీపజ్యోతిర్నమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా బయట ఎవరు ఇష్ట వచ్చినట్టు చూసినప్పుడు ఇంట్రెస్ట్ తీసుకో గీత ఉన్నాను ఉంటాను గీతావాణి గారు వచ్చారు గీతావాణి గారు మీకు తెలుసు కదా అవి కూడాను ఎంఏ ఏదో కాలేజీలో టీచర్ అని లెక్చరర్. సో మొదటిగా మనకి ఈరోజు కార్యక్రమం స్టార్ట్ చేసే ముందు మనకి అతిథిగా చేసిన చిరంజీవి కోటి నాగేశ్వర గారిని వారికి సందేశం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं. సభకు నమస్కారం. వేదికపై ఆసీనులైన పూజ్య శ్రీ స్థితప్రజ్ఞానంద స్వామి వారికి నా ప్రణామములు. సభ యందు ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం. ఈరోజు ఆదిశంకరాచార్యుల వారి జయంతి. దానితో పాటు మాతృమూర్తులందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆదిశంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా ఈరోజు మనందరము వారి మహత్వం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆదిశంకరాచార్యుల వారు సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అవతారం. శంకర భగవత్పాదుల వారు 507 BCలో వైశాఖ శుక్ల పంచమి నాడు కేరళలో ఉన్న కాలటి గ్రామంలో ఆదివారం నాడు జన్మించడం జరిగింది. యాదృచ్ఛికంగా ఈరోజు కూడా ఆదివారమే కావడం ఎంతో సంతోషకరం. శంకర భగవత్పాదుల వారి తల్లిదండ్రుల పేరు శ్రీమతి ఆర్యామ్మ, శ్రీ శివగురువులు గారు. ఆ దంపతులు ఇద్దరు కూడా పరమ భక్తులు. అయితే పెళ్ళైన చాలా కాలం వరకు వారికి సంతాన భాగ్యం కలగలేదు. ఈ విషయం వల్ల వారు ఎంతో దిగులు చెందుతున్న సమయంలో శివగురువు గారి తండ్రి గారైనటువంటి విద్యాధరాజు గారు ఆ దంపతులిద్దరికీ త్రిజూర్ క్షేత్రానికి వెళ్ళి 40 రోజుల పాటు భజనలో పాల్పంచుకున్నారు. తండ్రి మాటను అనుసరిస్తూ ఆ దంపతులు ఇరువురు కూడా త్రిజూర్ క్షేత్రానికి వెళ్ళి 40 రోజుల పాటు భజనలో పాల్పంచుకున్నారు. త్రిజూర్ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే అక్కడికి ఎవరైతే వెళ్ళి భక్తి శ్రద్ధలతో దైవారాధన చేస్తారో వారందరికీ భగవంతుడు స్వప్న సాక్షాత్కారం జరగటం కానీ లేదంటే కోరిన కోరికలు నెరవేరటం కానీ జరుగుతుంది. కానీ
ఆర్యాంబ శివగురువు దంపతులకు ఈ రెండూ జరగలేదు. దానివల్ల ఓ రోజు శివగురువు గారు ఆర్యాంబ గారి వద్దకు వచ్చి, ఆర్యాంబ అసలు దేవుడు అనేవారు ఉన్నారా అని అంటే, అప్పుడు ఆర్యాంబ గారు అంటారు, దేవుణ్ణి నిందించవద్దు, ఖచ్చితంగా మన భక్తిలోనే ఏదో లోపం ఉంటుంది, కావున మనము మరింత దృఢ నిశ్చయంతో మరింత భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని ఆరాధిస్తాము అని అంటారు. దానికి శివగురువుల వారు తప్పకుండా ఆర్యాంబ అలాగే చేద్దాం అంటారు. వారి ఎంతటి భక్తి గలవారో ఆ పరమేశ్వరునికి తెలియని కాదు, కానీ వారి భక్తి శ్రద్ధల గురించి సమస్త లోకానికి తెలియజేయడానికి ఆ పరమేశ్వరుడు వారి ఇరువురికి పెట్టిన పరీక్ష ఇది. ఫలితంగా వారు మునుపటి కంటే అధికంగా రెట్టింపుతో భక్తి శ్రద్ధలతో దైవారాధన చేయటం మొదలుపెట్టారు. తత్ఫలితంగా వారికి ఓ రోజు స్వప్న సాక్షాత్కారంలో పరమేశ్వరుడు వారి ఇరువురిని సాక్షాత్కరించి వారితో ఇలా అడుగుతారు, మీకు 1000 మంది మూర్ఖ సంతానం కావాలా, లేక యోగ్యుడైన వాడు సర్వజ్ఞాని అయిన వాడు ఒక్క సంతానం కావాలా అంటే, అప్పుడు శివగురువుల వారు, స్వామి ఆర్యాంబ నా ధర్మపత్ని, నేను తనని అడిగి చెప్తాను అని అంటారు. ఆర్యాంబ తల్లి కూడా అదే మాట అంటారు, స్వామి శివగురువుల వారు నా భర్త, నేను ఆయన అడిగి చెప్తాను. ఇరువురు లేస్తారు, మాట్లాడుకుంటారు, ఈ స్వప్నం గురించి ఒకరికొకరు తెలుపుకొని వారి ఇరువురి నోట ఒకే మాట వస్తుంది, పరమేశ్వరుడు సర్వాంతర్యామి, ఆయనకి ఎవరికి ఎటువంటి సంతానాన్ని ప్రసాదించాలో తెలియదా అని చెప్పి వారు వారి సంతాన నిర్ణయం పరమేశ్వరుడిపైనే వదిలేస్తారు. స్వామి మాకు ఎటువంటి సంతానాన్ని ప్రసాదిస్తారో మీ చేతికే వదిలేస్తున్నాము అని చెప్తారు. తత్ఫలితంగా వారి భక్తి శ్రద్ధలకు మెచ్చి వారిని అనుగ్రహింపదలచి పరమేశ్వరుడు సాక్షాత్తు ఆ మహేశ్వరుడే వైశాఖ శుక్ల పంచమి నాడు ఆర్యాంబ శివగురువుల దంపతులకు వారి సంతాన రూపంలో జన్మిస్తారు, ఈ లోకమును అవతరిస్తారు. ఆ సంతానానికి వారి ఇరువురు పెట్టిన పేరే శంకర. శంకర అంటే శుభంకరుడు, లోకానికి సమస్త లోకానికి శుభాన్ని చేకూర్చేవారు, లోక కళ్యాణం కోసం జన్మించిన వారు కావడంతో వారికి శంకర అన్న పేరు. అయితే ఆది శంకరాచార్యుల వారి పేరుకి ఒక ప్రత్యేకత ఉంది. సహజంగా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు మారిపోయి వారి గురువు గారు వారికి ఒక కొత్త నామధేయం చేస్తారు, ఒక కొత్త పేరుతో నామధేయం చేస్తారు. కానీ ఆది శంకరాచార్యుల వారికి మాత్రం వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు, వారి గురువు గారైన గోవింద భగవత్పాదుల వారు పెట్టిన పేరు ఒకటే, శంకర భగవత్పాదుల వారు. అంత గొప్ప పేరు శంకర అన్నది. తర్వాత ఆది శంకరాచార్యుల వారు ఈ లోకంలో జన్మించడానికి ఒక ముఖ్య కారణం ఉన్నది. భక్తి, మోక్ష ప్రాప్తికి మరియు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ఉన్న ఒకే ఒక్క మార్గం. భక్తి అంటే పరమాత్మని నిరంతరము ధ్యానించటం, పరమాత్మ చెయ్యమని చెప్పింది చెయ్యటం, పరమాత్మ చెయ్యవద్దు అని చెప్పింది చెయ్యకుండా ఉండటం. సూర్యాస్తమయానికి పూర్వం నిద్రపోవద్దు, సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి అని చెప్పారు పరమాత్మ. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, సూర్యాస్తమయ సమయంలో నిద్ర పోకూడదు అని చెప్పారు. సూర్యాస్తమయ సమయంలో నిద్ర పోకుండా ఉండటం భక్తి. ఆ భక్తి గురించి, మోక్ష ప్రాప్తి గురించి, పరమాత్మ తత్వం గురించి వివరించేదే సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మం గురించి సామాన్య ప్రజలందరికీ తెలియజేయడానికి శంకర భగవత్పాదుల వారు ఈ భూమి మీద అవతరించడం జరిగింది. శంకర భగవత్పాదుల వారి బాల్యంలోని వారి తల్లిగారైనటువంటి శివగురువు గారు స్వర్గస్థులయ్యారు. అప్పుడు వారి తల్లిగారైన ఆర్యాంబ గారి వారికి ఉపనయనం చేశారు. ఉపనయనానంతరం శంకర భగవత్పాదుల వారు గురుకుల ప్రవేశం చేశారు. వారి గురుకులంలో 4 వేదాలు, 6 శాస్త్రాలు, యోగ శాస్త్రము, మీమాంస శాస్త్రము మరియు సాంఖ్య శాస్త్రమును అతి త్వరగా అభ్యసించారు. దాని తర్వాత ఒకరోజు వారు ఇంటింటికి భిక్ష కోసమని వెళ్ళినప్పుడు ఒక నిరుపేద బ్రాహ్మణ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక ఆవిడని చూసి మాతా భిక్షాందేహి అని అడిగినప్పుడు ఆవిడ కానీ దాచిపెట్టుకున్న ఒకే ఒక్క ఉసిరికాయని శంకర భగవత్పాదుల వారికి భిక్షగా వేసింది. అది చూసిన శంకర భగవత్పాదుల వారి హృదయం ద్రవించిపోయింది. అప్పుడు శంకర భగవత్పాదుల వారు లక్ష్మీ అమ్మవారిని స్తుతిస్తూ కనకధార స్తోత్రాన్ని రచించారు. అమ్మవారు మెచ్చింది, ప్రత్యక్షమై శంకర భగవత్పాదుల వారిని అడిగింది, నాయన తన యొక్క ఏ కర్మని చూసి నన్ను అనుగ్రహించమంటాము అని. అప్పుడు శంకర భగవత్పాదుల వారు అన్నారు, అమ్మ
తను ఆవిడ తన కోసం అని పెట్టుకున్న ఒక్కగానొక్క ఉసిరికాయని కూడా నాకు ఇచ్చేసింది. అంత పేదరికం అనుభవిస్తున్న ఆవిడలో నిస్వార్థ దాతృత్వ గుణం ఉంది తల్లి. ఆ నిస్వార్థ దాతృత్వ గుణానికి ఆ తల్లిని అనుగ్రహించమ్మా అని ఉంటుంది. ఆవిడకి తెలియని కాదు, లక్ష్మీమాతకి తెలియని కాదు ఆవిడ నిస్వార్థ గుణం గురించి. కానీ శంకరుల వారి యొక్క ఒపీనియన్, శంకరుల వారి యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి ఆ ప్రశ్న వేశారు అమ్మవారు. శంకరుల వారు ఇచ్చిన ఆన్సర్కి, వారు ఇచ్చిన బదులుకి, వారు ఇచ్చిన సమాధానానికి మెచ్చి సిరుల వర్షం కురిపించింది ఆవిడ పైన. ఆవిడకి ఆ పేదరికం నుండి విముక్తి కలిగించింది. అప్పుడు ఆసక్తి కొద్దీ శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని అడుగుతారు, అమ్మ నువ్వు జగన్మాతవి, కరుణామయివి, మాతృమూర్తివి. ఆ తల్లిని నువ్వు తలుచుకుంటే ఎప్పుడో పేదరికం నుంచి విముక్తి కలిగించేదాన్ని కదా, మరి ఇంతకాలం ఎందుకు కలిగించలేదు తల్లి అంటే, శంకర అని అన్నది నిజమే. నేను తనకి ఎప్పుడో నిరుపేదరికం నుంచి విముక్తిని కలిగించుంటే ఈరోజు లోకానికి నువ్వు ఈ కనకధార స్తోత్రాన్ని అందించగలిగేవాడివా అని అడిగారు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, అంతా దైవేచ్ఛ, మన చేతుల్లో ఏమీ ఉండదు. దాని తర్వాత శంకర భగవత్పాదుల వారు గురుకులంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి వారి తల్లిగారైన ఆర్యాంబ గారికి సహాయం చేస్తూ ఉంటారు. నిత్యం దైవారాధనలో ఉంటారు. అయితే వారి తల్లిగారు వృద్ధాప్యంలోకి వెళుతూ ఉంటారు. ఆ వృద్ధాప్యంలో కూడా ఆవిడ ఎంతో నిష్ఠగా భక్తి శ్రద్ధలతో ఉండేవారు. ఆ వృద్ధాప్యంలో కూడా ఆవిడ ఉపవాసాలు చేయటం, దీక్షలు పట్టడం చేస్తూ ఉండేవారు. దానివల్ల ఆవిడకి నీరసం వచ్చేది. ఆర్యాంబ తల్లి ప్రతిరోజు కూడా వారింటికి కొద్దిగా దూరంలో ఉన్న పూర్ణా నదికి వెళ్ళి స్నానం చేసేవారు. అలా స్నానం చేసి వస్తూ ఉండగా ఆవిడ నీరసిస్తున్నారు. అది గమనించిన ఆదిశంకరాచార్యుల వారు పూర్ణా నది వద్దకు వెళ్ళి అమ్మవారిని స్తుతించి వారింటికి దగ్గరలోనే ఆ నదిని తీసుకొచ్చారు. దీనిని బట్టి శంకర భగవత్పాదుల వారికి వారి తల్లిదండ్రులంటే ఎంత గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత శంకర భగవత్పాదుల వారు వారి తల్లిగారైన ఆర్యాంబకి వారు సన్యాసాశ్రమం తీసుకోవాలి అన్న నిర్ణయాన్ని వినిపిస్తారు. దానికి ఆర్యాంబ గారు ఇలా అంటారు, నాయన నువ్వు సన్యాసాశ్రమాన్ని స్వీకరించు, నేను నీకు పెళ్లి చేస్తాను అని అంటారు. అప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అంటారు, అమ్మ మీరు చింతించవద్దు, మీరు దేహత్యాగం చేస్తున్న సమయంలో నేను మీ వద్దకి వస్తాను అని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత కూడా తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఆవిడ దేహత్యాగం చేస్తున్న సమయంలో తల్లి వద్దకు వచ్చి శివపార్శునము విష్ణుపార్శునము వినిపించి తల్లిగారి ఆత్మని వైకుంఠానికి పంపి తల్లిగారి శరీరానికి అగ్నిహోత్రుని ప్రార్థిస్తూ సగౌరవంగా అంత్యక్రియలను నిర్వహించారు. సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత శంకర భగవత్పాదులు 4 మఠాలని స్థాపించారు. అందులో ఒకటి ద్వారకా మఠం, మరొకటి జ్యోతిర్మఠం, తర్వాతది పూరి మఠం, తర్వాతది శృంగేరి మఠం. శంకర భగవత్పాదులు ఎన్నో రచనలను రచించారు. వాటిలో ఒకటేమో స్తోత్రములు, వివిధ దేవతామూర్తుల మీద ఆయన రచించిన స్తోత్రములు. దేవతామూర్తులు అంటే ఒట్టి దేవతలు కాదు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అమ్మ మీద, నాన్న మీద, గురువుల మీద, అతిథుల మీద, అందరి మీద స్తోత్రాలను రచించడం జరిగింది. వాటిలో కొన్ని స్తోత్రములు దక్షిణామూర్తి స్తోత్రం, శివానంద లహరి, భజ గోవిందం, గురువాష్టకం, గురుపాదుకా స్తోత్రం, కనకధార స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, నిర్వాణ శతకం. ఇవి కొన్ని స్తోత్రములు. అయితే దక్షిణామూర్తి స్తోత్రం గురించి మనము కొంతగా తెలుసుకుందాం. దక్షిణామూర్తి అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అవతారం. దక్షిణామూర్తి నుండి వచ్చిందే దక్షత. దక్షత అంటే సమర్థత. దక్షిణామూర్తి జ్ఞాన స్వరూపుడు. అటువంటి జ్ఞాన స్వరూపుడి గురించి మనందరికీ తెలియజేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో శంకర భగవత్పాదుల వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు. గురువాష్టకం మరియు గురుపాదుకా స్తోత్రం రెండు గురువు వద్ద ఏ విధంగా ప్రవర్తించాలి, గురువుని దేవతగా ఎలా పూజించాలి అని వివరిస్తాయి. తర్వాతది లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని మనం ఎదుర్కోవటానికి, ఫేస్ చేయడానికి మనకి శక్తినివ్వమని మనము లక్ష్మీ నృసింహస్వామిని స్తుతిస్తూ ఉంటాము. మనం అంటే శంకర భగవత్పాదులు ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అంశ. ఆయన మన ప్లేస్లో ఉండి
మనం స్తుతిస్తున్నట్టుగా స్తోత్రాన్ని రచించి ఆ స్తోత్రాన్ని మనకు అందించారు. ఎందుకు? ఆ స్తోత్రాన్ని మనం చదివి లక్ష్మీ నృసింహస్వామిని స్తుతిస్తూ మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని. ఆయన బ్రహ్మసూత్రాలు మరియు ఉపదేశ సహస్రి అనే రచనలను కూడా రచించారు. బ్రహ్మసూత్రాలు పరమాత్మ తత్వాన్ని బోధిస్తాయి. ఉపదేశ సహస్రి కూడా అటువంటిది. ఉపదేశ సహస్రి ఏంటంటే గురువు ఏ విధి విధానాలను ఆచరిస్తూ పిల్లలకి జ్ఞానాన్ని ఇవ్వాలి, జ్ఞానాన్ని ప్రసాదించాలి అని చెప్పేది ఉపదేశ సహస్రి. వాటితో పాటు శంకర భగవత్పాదుల వారు ఉపనిషత్తుల మీద భాష్యాన్ని రచించారు. ఉపనిషత్తులు అంటే ఏంటి? ఉపనిషత్ అన్న పదాన్ని మనం సంస్కృతం నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే, అంటే అనువాదిస్తే సిట్టింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ఆర్ సిట్టింగ్ నియర్ ద ఫీట్ ఆఫ్ అన్న అర్థం వస్తుంది. ఉపనిషత్తుల అర్థం ఏంటి అంటే గురువు పాదాల వద్ద కూర్చొని గురువు నుండి జ్ఞానాన్ని సముపార్జించుకోవటమే ఉపనిషత్తుల యొక్క అర్థం. ఉపనిషత్తులు వేదాల యొక్క సారాంశం. ఉపనిషత్తులు పరమాత్మ తత్వాన్ని బోధిస్తాయి. 10 ప్రిన్సిపల్ ఉపనిషత్తుల మీద శంకర భగవత్పాదుల వారు భాష్యాన్ని రచించడం జరిగింది. ప్రముఖమైన ఉపనిషత్తులు ఏంటి అంటే ఈశకేన కఠ ప్రశ్న కుండ మాండోక్య తిత్తిహి ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యమేవచ. ఈశావాస్యోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్, ప్రశ్నోపనిషత్, ముండకోపనిషత్, 10 ఉపనిషత్తుల మీద శంకరాచార్యుల వారు భాష్యాన్ని రచించారు. వీటితో పాటు ఉపనిషత్తుల యొక్క సారాంశమైన భగవద్గీత మీద కూడా శంకర భగవత్పాదుల వారు భాష్యాన్ని రచించారు. భగవద్గీత భగవానుడు చెప్పిన గీత కావడంతో దీనికి భగవద్గీత అన్న పేరు. భగవద్గీత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చేసిన కర్తవ్య బోధ. ఇది అర్జునుడితో పాటు యావత్ మానవాళికి జరిగిన కర్తవ్య బోధ. ఉపనిషత్తులలో ఏమున్నాయో మనం తెలుసుకోవాలి అంటే మనం భగవద్గీత చదివితే మనకి కొంతవరకు ఉపనిషత్తులలో ఏం చెప్పారో అర్థమవుతుంది. అటువంటి భగవద్గీత నుండి నేటి తరానికి ఉపయుక్తకరమయ్యే కొన్ని శ్లోకములను మీకు అర్థసహితంగా వివరించదలుచుకున్నాను. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ద్రవ్యమయ యజ్ఞముల కంటేను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన కర్మలన్నీను జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. అట్టి జ్ఞానమును తత్వవేత్తలైన గురువులకు సాష్టాంగ నమస్కారము నర్చి సమయము చూచి వినయముగా ప్రశ్నించి సేవ చేసి వారి వలన ఎరుంగవలను. వారు నీకు తప్పక ఉపదేశింతురు అని శ్రీకృష్ణ పరమాత్మ గురువు వద్ద ఒక శిష్యుడు జ్ఞానాన్ని సముపార్జించేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో భగవద్గీతలో వివరించడం జరిగింది. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతతాత్మన్యేవ వశం నయేత్. సహజముగా నిలుకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండు. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిలుపవలెను. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. అర్జున, యుద్ధరంగంలో మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్య భోగములను అనుభవించగలవు. కనుక కృతనిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మా తే సంగోస్త్వ కర్మణి. కర్మలను చేయుటేంది నీకు అధికారము కలదు, కానీ వాటి ఫలితములపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు. ఇవన్నీ వివరించాక శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ అడుగుతారు అర్జునుడిని, అర్జున, ఈ ఉపదేశాన్ని ఏకాగ్ర చిత్తంతో విన్నావా? నీ సంశయాలన్నీ తొలగిపోయాయా అని.
అప్పుడు అర్జునుడు అంటారు, నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఓ పరమాత్మ, నీ కృపచే నా మోహము పూర్తిగా తొలగినది, జ్ఞానమును పొందితిని, ఇప్పుడు సంశయరహితుడనైతుని, కనుక నీ ఆజ్ఞను ఆచరించేది. ఈ భగవద్గీతను చదివిన వాళ్ళే కాదు, విన్న వాళ్ళు కూడా స్వర్గప్రాప్తి చేరుతారని ఈ విధముగా చెప్పారు. శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. శ్రద్ధ ఆదరములు గలవారును దోషదృష్టి లేని వారును అయిన మనుష్యులు ఈ గీతోపదేశమును వినుట వలన కూడా పాప విముక్తులై పుణ్యకర్మలను ఆచరించి వారు పొందు ఉత్తమ లోకములను పొందుతున్నారు. సంజయ ఉవాచ యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రుమానీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు గాంధీవ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండునో అక్కడ సంపదలను సర్వ విజయములను సకలైశ్వర్యములను సుస్థిరమైన నీతియు ఉండును. సర్వము శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. శంకరాచార్యుల వారి గురించి తోటకాష్టకం ఇప్పుడు నేను చదవబోతున్నాను. విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థ నిధే హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశికమే శరణం. కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం. రచయాఖిల దర్శన తత్వమిదం భవ శంకర దేశికమే శరణం. భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశికమే శరణం. భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా మమ వారయ మోహ మహాజలధిం భవ శంకర దేశికమే శరణం. సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశికమే శరణం. జగదీమ వితుంకలితా కృతయో విచరంతి మహామహ సచ్చలతః అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశికమే శరణం. గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయతాం నహి కోపి సుధీః శరణాగత వత్సల తత్వనిధే భవ శంకర దేశికమే శరణం. విదితాన మయా విశదైక కలాన చ కించన కాంచనమస్తి గురో ధృతమేవ విధీః కృపాం సహజాం భవ శంకర దేశికమే శరణం. దక్షిణామూర్తి మీరు పడతారా? మీరు కూడాను రండి. దక్షిణామూర్తి ఫస్ట్ 5 minutes మీరు కూడా సంక్షిప్తంగా కొన్ని చెప్పండి. మన కుమారి యాక్చువల్గా తను ప్రసంగం తర్వాత నేను 2 ముక్కలు చెప్పాలి విషయాలు. తను డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు, సెకండ్ ఇయర్ అయింది, థర్డ్ ఇయర్కి వెళ్తున్నారు. అంటే ఇంత తక్కువ వయస్సులోనే ఆ సంస్కార బలం, మన సనాతన ధర్మం మీద ఉన్నటువంటి ప్రేమ, శ్రద్ధ, భక్తి, తల్లిదండ్రుల యొక్క కృషి, తను ఇలా బయట అనేక విధాలుగా మనకి కన్ఫ్యూజ్ చేసినటువంటి మన తప్పుదారు పట్టే వాతావరణం ఉంది మన చుట్టూ, మన ఇంటి చుట్టూ ఉంది, దేశమంతా అలాగే, ప్రపంచమంతా అలాగే ఉంది. మరి అలాంటి వాతావరణంలో
తను ఎంతో శ్రద్ధాభక్తిగా సనాతన ధర్మంలో ఒక భారత మాత ముద్దుబిడ్డగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని పాపని ఈవేళ మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తి తీసుకొని మీరు కూడాను మన ధర్మం యొక్క గొప్పతనము, అదేవిధంగా మీ తల్లిదండ్రులకు కూడాను ఒక ఉన్న స్థితి నుంచి ఉన్న శిఖరాలకు వెళ్ళే విధంగా వాళ్ళకు పేరు ప్రఖ్యాతులు వాళ్ళతో పాటు మీకు కూడాను పేరు ప్రఖ్యాతులు వస్తూ రావాలని, అదేవిధంగా ఈ యొక్క మానవ జన్మ దుర్లభము కాబట్టి మీరు సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ ఆ యొక్క జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవం సందర్భంగా వారి యొక్క కృపా కటాక్షం మీ అందరికీ పుష్కలంగా ఉండుగాక. యాక్చువల్గా మనకి ఈ పరిచయ కార్యక్రమంలో ఒకటి మిస్ అయిపోయాము, దాని ఎక్కువైపోయాము. యాక్చువల్గా శాల్వాలు తీసుకొచ్చాము, శాల్వాలు మనం లాస్ట్ చేద్దాం కార్యక్రమం అయిపోయినప్పుడు తనకి చేసేస్తాను చేసే పర్లేదు మీరు మధ్యలో ఉంటారా చెప్పాకన్నా చేయండి, మరి ముందే చేస్తున్నా. ముందైనా వెనకైనా ఒకటే. సద్గుణ గారికి సద్గుణ గారికి చంద్ర గారు శాల్వాతోటి ఫోటో వాడు తీసుకు అలాగే స్వామీజీ వారికి రాజేశ్వర్ గారి కార్యక్రమం అలాగే చిరంజీవి మరి నాగా అనుష్క గారికి ఇద్దరండి, వాళ్ళు ఇద్దరు చేయొచ్చు. మీరు రావాలి, మీరు ఆత్మబోధకుడు వింటున్నారు, మీరు జ్ఞాన శక్తి సామర్థ్యంతో మీరు రావాలి ముందుకి అమ్మలు అందరూ. చిన్న పూలమాల కార్యక్రమం కూడా ఉంది, తీసుకొచ్చిన వేస్ట్ అయిద్దని చెప్పేసి వాడు స్వామీజీ గారికి వెంకటేశ్వర పూలమాల సత్కరించాలి. ఈ అమ్మ మన హరి ఓం అందరూ సరేనండి. ఈ నాగనిష్క గారు భగవద్గీత క్లాసులు ఈ అమ్మగారి నేర్చుకుంటారు ఆన్లైన్ లో, మీ అందరికీ తెలియదు.
తర్వాత కార్యక్రమం మొదలైంది. అనుష్క గారికి కృతజ్ఞతలు వాళ్ళు సందేశం ఇచ్చినందుకు. నిజంగా చెప్పాలంటే సీతా పరిజ్ఞానందాన్ని 2 పదాలు పలకడానికి 2 రోజులు పట్టింది. అట్లాంటిది తను 700 శ్లోకాలు లెఫ్ట్ అండ్ రైట్ టాప్ అండ్ బాటమ్ మొత్తం చెప్పేసింది అంటే ఇట్ ఇస్ వెరీ గ్రేట్ జాబ్. తర్వాత మన అతిథి ఆచార్య సద్వినయ్ గారు సందేశం ఇస్తారు. చెప్పండి. అమ్మగారు చెప్పింది ఆ పాప ఎంత శ్రద్ధ కాకపోతే ఆదిశంకరాచార్య యొక్క జీవిత చరిత్ర వృత్తాంతం అంతా చెప్పారు. నాకు తెలియదు, మొత్తం కథ అంతా తీసుకొచ్చారు. నాకు తెలియదు అది ఆ కథలని. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. కవిం తత్వవిదానందం దేశికం తత్వదర్శనం శ్రోత్రియం బ్రహ్మనిష్టంతం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. ఆత్మస్వరూప బంధువులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు శంకర జయంతి సందర్భంగా అనుకోకుండా నేను ఇక్కడ రావడం జరిగింది. సభను అలంకరించిన మా గురుదేవులు స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, చిన్నారి అనుష్క ఈవిడ అంటే ఈ టీనేజ్ ఏజ్లో ఇంతటి జ్ఞానం సంపాదించడం నార్మల్ విషయం కాదు. ఇవాళ రేపు వారు అన్నట్టుగా స్థిత ప్రజ్ఞాన్ని పలకడానికే ఒక 1 వీక్ పడుతుంది. అలాంటిది తన అన్ని శ్లోకాలు చూడకుండా చెప్పడము, ప్రతిదీ అంటే దానికి తగ్గట్టు ఆ జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్న అమ్మాయి. ఆ అమ్మాయికి నిజంగా నేను చాలా అభినందిస్తున్నాను. ఇప్పుడు భారతీయ సనాతన ధర్మం అంతా వేదాల్లో నిండి ఉంది. అంటే వేద రూపంగానే మన సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానం అంతా నిక్షిప్తమై ఉన్నది. ఆ వేదాలలో వేదాంతము అనేది వేదానాం అంతః అంటే చివరి భాగంలో చెప్పబడింది. వేదాలకి మొదటి భాగం అంతా కర్మకాండ చెప్పారు. ఈ వేదాంతం గురించి అంటే హై లెవెల్లో ఆలోచించే వాళ్ళ గురించి ఈ వేదాంతాన్ని సమస్తాన్ని తీసుకొచ్చి ఉపనిషత్తుల్లో పెట్టారన్నమాట. ఈ ఉపనిషత్తులకి భాష్యం రాయాలంటే ఎంతో జ్ఞానం కావాలి. అది మనకు శంకరాచార్యుల వల్లే అయింది. అంటే వారు మాత్రమే ఈ ప్రస్థానత్రయం అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఈ 3టికి భాష్యం అనేది రాశారు. అంటే మామూలుగా ఒక కామ్యకర్మలు చేస్తూ ఒక కోరిక తీరుతుందని, లేకపోతే ఈ వ్రతం చేస్తే ఫలానాది మనకు వస్తుందని, మంచి జరుగుతుందని, ఇలాంటి ఐహిక సుఖాలను కాకుండా పారమార్థిక తత్వాన్ని చెప్పడానికి ఈ జ్ఞానం అనేది మనకు ముఖ్యంగా అవసరం. సో అలాంటి జ్ఞానాన్ని దక్షిణామూర్తి స్తోత్రంలో ఫుల్గా ఒక సారాంశాన్ని తీసుకొచ్చి శ్రీ శంకర భగవత్పాదుల వారు రచించారు. దాన్ని ఒకసారి మీరందరూ వింటే నేను చదువుతాను. అథ దక్షిణామూర్తి స్తోత్రం. ఈశ్వరో ఓం మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః
आचार्येन्द्रं चिन्मुद्रमानन्दरूपं स्वात्मा रामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे। ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतम्। मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। यस्यैव स्फुरणं सदात्मकम् असत्कल्पार्थकं भासते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान्। यत्साक्षात्करणात् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। नानाच्छिद्रघटोदरस्थितमहा दीपप्रभाभास्वरम् ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्तमनुभात् एतत् समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। देहं प्राणमपीन्द्रियाण्यपि चलाम् बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्तजडोपमा स्वहमिति भ्रान्ता वृषम्बादिनः। मायाशक्तिविलासकल्पितमहा व्यामोहसंहारिणी तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रकरणोपसंहरणतो योगो सुषुप्तः पुमान्। प्रागस्वाप्समिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। बाह्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमहमित्यन्तस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो मुद्रया भद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतयैव तथैव पितृपुत्राद्यात्मना वेदतः स्वप्ने जागृतिमाय एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। भूरम्भांस्य नलो नीलोऽम्बरमः नादो हिमांशुः पुमान् इत्याभाति चराचरात्मक
शिवमूर्त्यष्टकम् नान्यत् किञ्चन विद्यते विमृशताम् यस्मात् परस्मात् विभोः तस्मै श्रीगुरुमूर्तये नमः। श्रीदक्षिणामूर्तये। सर्वात्मत्वमिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिं स्तवे तेनास्य श्रवणात् तदर्थमननात् ध्यानाच्च सङ्कीर्तनात् सर्वात्मत्वमहाविभूतिसहितं स्यादीश्वरत्वं स्वतः सिद्धे तत्पुनरष्टधा परिणतं चैश्वर्यमव्याहतम्। इति श्रीमच्छङ्कराचार्य विरचितं दक्षिणामूर्तिस्तोत्रं सम्पूर्णम्। ఇది శంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం. దీన్ని చదవడం కూడా చాలా కష్టమే. దీని అర్థాన్ని అంటే ఒక శ్లోకం వరకు ఇప్పుడు చెప్పుకుంటే వారి జ్ఞానము ఎంత లోతుగా ఉన్నదన్నది మనకు తెలుస్తుంది. దీంట్లో రెండవది శ్లోకము బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః. బీజము అంటే విత్తనం. విత్తనము మనకు అన్ని సీడ్స్ తెలుసు కదా మనకు. విత్తనంలో మర్రి చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు అనేది దాని విత్తనం ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. దాని లోపల ఆ సమస్తమైన మర్రి చెట్టు ఊడలు, కొమ్మలు, కాండము, పువ్వులు, ఆకులు ఇవన్నీ ఎక్కడ దాగున్నాయి? మర్రి చెట్టు విత్తనం లోపల దాగున్నాయి. కానీ ఆ విత్తనాన్ని నలిపి చూస్తే ఏం కనిపిస్తుంది మీకు? ఊడలు, కొమ్మలు, ఫ్లవర్స్ కనిపిస్తాయా? ఏం కనిపిస్తుంది? ఉంటుంది, ఒక చిన్న గమ్ము లాంటిది ఉంటుంది. అంటే ఆ మర్రి చెట్టు అంతా ఒక అవ్యక్త స్థితిలో బీజ రూపంలో ఉంది. అలానే ఇప్పుడు మనం చూసే ఈ సమస్త ప్రపంచమంతా అవ్యక్తంలో ఇమిడి ఉంది. మనము ఎన్నో రకాలుగా పశుపక్ష్యాది జన్మలు, మనుషులు, ఇన్ని రకాల ఇక్కడ చెప్పారు. వైచిత్ర్య చిత్రీకృతం. మాయ అనేది చిత్ర విచిత్రాలుగా ఇన్ని రకాల మనుషులుగా, ప్రాంతాలుగా, దేశాలుగా ఇన్ని రకాలుగా కనిపిస్తుంది అని అంటే అది కేవలము భ్రాంతి, మాయ. కానీ నిజంగా కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే మనం పూర్తిగా జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఇదంతా మిథ్య అన్న విషయము పూర్తిగా అర్థమవుతుంది. లేకపోతే ఈ మాయ అనేది మనకు అన్ని రకాలుగా ఒక మోహాన్ని, భ్రాంతిని, అన్ని రకాలుగా దుఃఖాన్ని తీసుకొస్తూ ఉంది. అంటే ఎప్పుడైతే మనం ఇది ఉంది నిజంగా భ్రాంతిలో బతుకుతున్నామో ఆ భ్రాంతి అనేది మనకి దుఃఖాన్ని తీసుకొస్తుంది. దుఃఖము ఎంతవరకు? ప్రతిదీ మన లోపలే కాకుండా అవుట్ సైడ్ కూడా ఏది జరగకపోయినా దుఃఖమే. ఎందుకు? ఈ జగత్ అనేది మిథ్య అన్న విషయం మర్చిపోతాం. జగత్తు నిత్యము అనుకున్నప్పుడు ఏదో ఒక కోరిక వస్తుంది. ఆ కోరిక నుంచి కోరిక తీరకపోతే దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం వల్ల మనకేమవుతుంది? ఏదైనా మనము ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరిగిపోతుంది. అంటే వీటన్నిటికీ అజ్ఞానం అనేది కారణం. ఏది నిజమైన యథార్థమైన స్వరూపం అనేది మనం తెలుసుకోలేకపోతున్నాము. ఆ యథార్థమైన స్థితిని తెలుసుకున్న వాళ్ళు శంకర భగవత్పాదులు. కాబట్టి మీరు ఎక్కడ వ్యవహారం చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఏది కోరుకుంటున్నారో అదంతా మిథ్య అని చెప్పారన్నమాట. ఈ శ్లోకాలన్నింటిలో 10 శ్లోకాల్లో కూడా కేవలము ఇది ఈ కనిపించే జగత్తంతా విశ్వం దర్పణ దృశ్యమాన నగరి. అద్దములో ఒక మహానగరము కనిపిస్తే అది నిజంగా అనుకుంటాం, కానీ అది ఒక ప్రతిబింబం మాత్రమే, ఒరిజినల్గా లేదు. అలానే మనము ఏమనుకుంటున్నాం? ఇదంతా ఏదైనా బంధాలు, బాంధవ్యాలు, ఇంకా ఏదైనా సెంటిమెంట్స్ ఉంటాయో అవన్నీ నిజము అనుకుంటాం. నిజము అనుకుంటే అది ఎప్పటికీ ఉండాలి కదా. ఉంటున్నాయా? ఉండట్లేదు. అవి ఉన్నప్పుడు దుఃఖమే ఉంది, పోయాక కూడా దుఃఖమే ఉంది. కాకపోతే ఆ గ్యాప్లో మనం ఒక భ్రాంతిలో ఉంటున్నాం. ఏమని? సుఖాన్ని ఇస్తున్నారు పిల్లలు కానీ, భర్త కానీ, ఎవరైనా కానీ ఆ కొద్దిగా సుఖాన్ని చూసి ఇది పర్మనెంట్గా ఉంటుందేమో అనుకుంటున్నాం. కానీ
కానీ ఇది మిథ్య అని తెలుసుకున్న నాడే ఒరిజినల్ అయిన ఆనందం అనేది తెలుస్తుంది. అంటే యథార్థ తత్వం చెప్పేది దక్షిణామూర్తి. అంటే ఇక్కడ అమ్మాయి చెప్పినట్టు దక్షత కలిగిన గురువు గారు. అంటే గురువు గారు జ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మతత్వాన్ని తనలో దర్శించి ఆ దక్షత ఉన్న ఆ గురువు గారు మనలో కూడా చూపిస్తారు. ఇప్పుడు దక్షిణామూర్తి ఎవరు? గురువు గారు. గురువు గారే దక్షిణామూర్తి. ఆ గురువు గారికి అంకితం చేసిందే ఈ దక్షిణామూర్తి స్తోత్రం. అంటే శంకర భగవత్పాదుల దగ్గర నుంచి ఆ గురు పరంపర అలా వస్తూనే ఉంది. సో ఈ దక్షిణామూర్తి స్తోత్రం అనేది కేవలము గురువులకి అంకితము. కాబట్టి నాకు సడన్ గా చెప్పేసరికి నేనేం అంత ప్రిపేర్ అవ్వలేదు. శంకర భగవత్పాదుల గురించి చెప్పాలంటే వారు రాసిన ప్రస్థానత్రయ భాష్యము మరియు నిర్వాణ షట్కము, దక్షిణామూర్తి స్తోత్రము, ఇవన్నీ వీటి ద్వారా వారు ఎంత నాలెడ్జ్ అంటే జ్ఞానం అనేది ఎంత ఉన్నదన్న విషయం తెలుసుకోవాలి తప్ప వారు చేసిన మహిమలు అవన్నీ ఫాలో అవ్వదు. ఎందుకంటే అతను కూడా మనలాంటి ఉపాధే తీసుకున్నారు. మనం ఎలా పుట్టామో అతను కూడా అలానే పుట్టారు. కాకపోతే అతను ఈ మాయను జయించి ఆత్మదర్శనం చేసి మిగతా వాళ్ళకి ఒక స్ఫూర్తిగా ఉన్నారు. సో మనం కూడా అదే పాటుపడాలి. కానీ ఒక మహిమలకి మనం వెళ్ళామంటే వారు ఒకే ఒక మాట చెప్పారు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు. జగన్మిథ్య అన్నప్పుడు ఆ మిథ్యా ప్రపంచంలో మహిమలు ఎందుకు చేస్తాడు ఆలోచించండి. కనకదార స్తోత్రం కావచ్చు, ఇంకోటి కావచ్చు చెప్తారు. కానీ ఆ మిథ్యా ప్రపంచంలో ఉందో అది చూసే ధైర్యం ఉండాలి. అందుకే కశ్చిత్ ధీర, ఆ ధీరత్వం ఉన్న వాళ్ళకే ఇది మిథ్య అనే ధైర్యం ఉంటుంది. ఇది కాదన్నప్పుడే అది కనిపిస్తుంది. కాబట్టి మీరు ఏదైనా జ్ఞానాన్ని పట్టుకోండి. శంకర భగవత్పాదులది కూడా ఆయన రచించిన జ్ఞానానికి సంబంధించిన స్తోత్రాలు చదవండి, భాష్యం చదవండి. వారిలాగా మనం కూడా ఆత్మదర్శనం పొందాలని మీరు ముందుకెళ్తే నేను చాలా ఆనందిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర్ల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మెట్రో స్టేషన్ స్వప్న గారికి ధన్యవాదాలు అండి వారి సందేశం ఇచ్చినందుకు. అయితే వారు నోట అన్నట్టుగా అనుకోకుండా వచ్చామన్నారు ఇక్కడికి. అనుకోకుండా రావడంలో ఒక ఆలోచిస్తే ఒక రకమైన మెసేజ్ ఒక కనిపిస్తుంది. ఎలాగంటే భగవద్గీతలో ఎక్కడో శ్రీ కృష్ణ భగవానుడు ఏమంటారంటే, నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో, నన్ను ఎవరైతే నా మీదే నన్నే మనసులో పెట్టుకుని నన్నే ఆశ్రయిస్తారో, అదే 7th chapter ఫస్ట్ లో ఆసక్తి నాకు. సో ఎవరికైతే నేను ఆసక్తి అయి ఉంటానో, ఎవరికైతే నన్నే ఆశ్రయిస్తారో, సో వాళ్ళ మనసులో నేను ఉంటానని చెప్తారు శ్రీకృష్ణ భగవానుడు. సో అది ఇక్కడ మనకి కళ్ళ ముందు కనబడింది అనమాట. అంటే ఎలాగంటే ఇప్పుడు మీరు రాకముందు సత్యన మేడం గారు ఆచార్యులు, తర్వాత ఇక్కడున్న వారు శిష్యులు. ఆచార్యులు కింద కూర్చొని శిష్యులు చెప్పే లెసన్ వినడం జరిగిందనమాట. సో దీన్ని చూసి ఎలా అయిందంటే ఎగ్జాక్ట్గా శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉన్నారో, సో మయ్యాసక్త మహాపార్థాన్ని ఎలా ఉన్నారో ఎగ్జాక్ట్గా అది మనకి ఇక్కడ కనబడింది అనమాట. సో దానికోసం బహుశా శంకరాచార్యుల శ్రీకృష్ణ భగవానుడే తన రూపంలో ఇక్కడికి వచ్చారేమో అనిపిస్తుంది. వారికి ఒకసారి మీరందరి బలం వల్లే అదంటే అవుతుంది. సరే మేడం గారు ఇప్పుడు వాళ్ళు చాలా దూరం వెళ్ళాలి, వారు వెళ్తున్నారు. వారికి మనం సందర్శిద్దాం. తర్వాత స్వామీజీ గారు వారి మెసేజ్ కంటిన్యూ చేస్తారు. నేను చేస్తాను, మీరు సందేశం ఇస్తాను. సరే స్వామీజీ గారు మనకి సందేశం ఇస్తారు.
सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् ఓం ఆత్మస్వరూప పొందిగన ఇవాళ ఎంత గొప్ప రోజు అంటే నిన్నే అక్షయ తృతీయ అయింది. సో ఈవేళ ఈరోజు ఆది శంకరాచార్య జయంతి. పాప చెప్పినట్టు ఆదివారం అని లెక్కలెవరు లేవు కానీ నమ్మకం అనుకుందాం. అదే ఆదివారం ఈరోజు పడడం కూడా యాదృచ్ఛికంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. నేను ఇదే ప్లేస్లో ఒక 6 టైం వచ్చాను ఇంతకుముందు. 2 సార్లు 2 ఆదివారంలో జనరల్ సత్సంగం చేశాను భగవద్గీత పైన. అంటే 1.5 hours 2 hours దగ్గర అలా 2 సత్సంగాల్లో ఓవరాల్ విజన్ అంటే ఒక మనిషి మానవులు ఎలా జీవించాలి డార్విన్ థియరీ చెప్పారు. అంటే ఒక సింగిల్ సెల్యులర్ ఆర్గానిజం నుండి మనిషి వరకు ఆ యొక్క పరిణామ క్రమం ఎవల్యూషన్ థియరీ అంటారు. అలా వస్తే అంటే రాయికి మనకి ఎంత తేడా ఉందనేది మనం ఒక్కసారి రాయి ఎక్కడ చూస్తే ఇది జడము ఇనర్ట్ పదార్థము, ఇది మనిషి కాన్షియస్నెస్ సెన్సియంట్ బీయింగ్ అంటే చైతన్యం ఉన్నది అని అంటాం. కానీ మనము కూడా ఆ ఇసుకు రేణువు నుండి వచ్చి ఇక్కడ మనిషిగా ఉన్నామంటే మీరు నమ్మరు. కానీ నేను మీకు ప్రూవ్ చేస్తాను, ఎలా మీరు నమ్ముతారో లేదు. మనకి టౌన్లో ఉన్నాం కాబట్టి మనకి అపార్ట్మెంట్ కల్చర్లో మనకి ఏం తెలియదు. విలేజ్ గ్రామాల్లో ఉంటే మనకు పెరట్లో కూరగాయలు పండించే అవకాశం మనకు ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఏదైతే వేస్టేజ్ పదార్థాలు తీసుకెళ్ళి మనము పెరట్లో వేస్తే అక్కడ ఫెర్టిలైజర్ అంటే ఒక బయో ఫెర్టిలైజర్గా మారుతుంది. ఓకే, దాన్ని తీసుకొని మనము కాయగూరలు వేసామనుకోండి, అవి టొమాటోస్ వంకాయలు అయినాయి. ఓకే, అంటే ఏమవుతుంది, ఆ టమాటో వంకాయలు మనం తిన్నాం అనుకోండి మనకు శక్తి వస్తుంది. మన శక్తి అయిన తర్వాత ఏమవుతుంది, మనం చనిపోతాం. మళ్ళీ మనకి ఏం చేసి భూమిలో కలిసిపోతాం. మళ్ళీ మనం బయో ఫెర్టిలైజ్ అవుతుంది, మళ్ళీ కూరగాయలు అవుతుంది. అంటే కూరగాయలు తినడం వలన అనేక క్రమాలుగా మార్పు చెంది ఈరోజు మనం మనిషిగా కూర్చున్నాం. ఇక్కడ అక్కడ టమాటా పెట్టి ఆ టమాటా నుండి నువ్వు వచ్చినావంటే ఎవరు నమ్మరు. కానీ వాస్తవానికి ఆ టమాటా తిని తండ్రి తన బీజం ఏదైతే తల్లి గర్భంలో పడినప్పుడే అంటే ఏంటి, ఆ యొక్క ఫెర్టిలైజర్ ద్వారా టమాటాలు వచ్చాయి, కాయగూరలు వచ్చాయి, తను తిన్నారు. సో ఆ పురుషుల్లో బీజ ఉత్పత్తి జరిగింది. ఆ బీజం అనేది తల్లి గర్భంలో పెట్టారు. సో తల్లి గర్భంలో శిశువు మళ్ళీ పుట్టాడు. మళ్ళీ అంటే ఇదంతా ఒక సైకిల్ అవుతుంది కదా. అంటే యావత్ సృష్టి క్రమం అంతా కూడాను ఒక సైకిల్ అన్నమాట. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి తత్వం అనేది మనం చెప్పాము. సో ఈ విధంగా మనిషి ఎటువంటి అన్ని పనులు చేస్తూ రోజంతా 8 గంటలు 10 గంటలు వర్క్ చేస్తున్నప్పుడు కూడాను అంతే సంతోషంగా అంతే ఎనర్జీతో ఉండే విధంగా ఉండే ఒక రహస్యాలు ఉన్నాయి. కానీ ఆ రహస్య తత్వం మనం తెలుసుకోకుండా కేవలము నేను చేస్తున్నానే ఒక యంత్రంగా మనము ఒక రోబోస్ లాగా చేయడం వలన ఈవినింగ్ నైట్ వస్తేకి ఎగ్జాస్ట్ అయిపోయి వీఆర్ లైక్ ఏ డాగ్ టైర్. అంటే కంప్లీట్లీ వీ కెనాట్ స్టాండ్. సంబడి విల్ గివ్ సమ్ లిఫ్ట్ అండ్ సమ్ హెల్ప్ టు స్టాండ్ అండ్ వాక్ బికాజ్ యూ ఆర్ కంప్లీట్లీ టైర్డ్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్. సో అలాంటి సిచ్యువేషన్ ఎందుకంటే మనము డైరెక్ట్గా నేను ఒక సెపరేట్ ఒక వ్యక్తిని, అంటే నాకు ఇంకేమీ అవసరం. ఈశ్వరుడు అంటే ఎవడో ఎక్కడో మేఘాల పైన ఎక్కడో కూర్చున్నాడు. ఇది ఓల్డ్ మ్యాన్, ఈజ్ ఎ గై ఈ సిట్టింగ్ ఆన్ అబౌవ్ ద క్లౌడ్స్ అనేసి అనుకుంటాం. లేకపోతే ఒక పెద్ద కొండలాగా ఎక్కడో ఒక బోర్డర్ లాగా ఉన్నాడు పెద్ద ఈశ్వరుడు ఎక్కడో.
ఆయన మనకి సాయం చేస్తుంటాడు. ఇవన్నీ కాన్సెప్ట్ అన్నమాట. అందువలన ఆ రోజుల్లో సనాతన ధర్మం యొక్క తత్వము నీరు గారిపోయినప్పుడు, డైల్యూట్ అయిపోయినప్పుడు అనేక విశ్వాసాలు, నమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు మొత్తం ఈ యొక్క సమాజంలో పేట్రేగిపోతున్నటువంటి సమయంలో సనాతన ధర్మానికి పరిరక్షణ కోసము, ధర్మాన్ని పునఃస్థాపన కోసము ఆ ఈశ్వర తత్వం నుండి వచ్చినటువంటి ఉపాధి ఆది శంకరాచార్య వారు బాల్యం నుండే ఆ యొక్క పూర్వ వాసనలు, వారి యొక్క జన్మల నుంచి వచ్చినటువంటి సంస్కారం వలన చిన్నతనంలోనే అమ్మగారు చెప్పారు. శంకరాచార్య బాల్యం గురించి, చరిత్ర గురించి చెప్పారు. నేను చరిత్ర చెప్పట్లేదు, నేను ముందే చెప్పాను. నాకు ఆ కథలు నాకు తెలియకుండా అమ్మగారు చాలా బాగా చెప్పారు, ఎక్కువ తెలుసుకున్నారు. అయితే ఆ యొక్క తల్లి ఆర్యంబ, తండ్రి శివగురు 8 సంవత్సరాల లోపే అమ్మ అహం అంటే నేను సన్యాసి భవామి, నేను సన్యాసి అవుతాను అన్నాడు. మీరు ఎవరైనా మీ పిల్లలు 8 సంవత్సరంలో 7 సంవత్సరంలో పిల్లలు వచ్చి అమ్మ నేను సన్యాసి అవుతాను ఏమంటారు మీరు? మీరు చెప్పండి. మీరు ఎవరైనా నిలబడగలరు ధైర్యంగా? షట్ అప్, గో అండ్ ప్లే విత్ యువర్ ఫ్రెండ్స్, వాట్ ఆర్ యూ టాకింగ్ నాన్సెన్స్ అని అంటారు లేదా? మీరు 8 సంవత్సరాల పిల్లలు వచ్చి నేను సన్యాసి అవుతున్నది మీరు ఏమంటారు? మీరు చెప్పండి. మీరు అదే అంటే ఆర్యంబ స్థానంలో మీ ఉంటే మీ పరిస్థితి ఏంటి? అందుకే ఆ అమ్మ కూడా మీలాంటి అమ్మే కదా. అమ్మలే ఎవరైనా సరే, మీరు అమ్మ అంటే అమ్మే, ఆ మాతృత్వం ఎక్కడైనా సమానం, ప్రేమే. కాబట్టి ఆ అమ్మ కూడా చాలా బాధపడ్డది. ఓకే నాన్న నువ్వు సన్యాసం అనలేదు ఆ అమ్మగారు. షటప్, నోర్మై, మీ పిల్లలతో ఆడుకో అని ఎన్నోసార్లు చెప్పింది ఆ అమ్మ. కానీ ఈయనకి ఏదో నోటి నుండి రాలేదు, అది హృదయం నుండి అనేక జన్మల నుంచి వచ్చినటువంటి వాసనల ఆధారంగా మనం జన్మ పొందుతాం. నేను ప్రతి ఆదివారం ఇక్కడ ఆత్మబోధ అని చెప్తున్నాను. ఈ మధ్య 2 సత్సంగాల తర్వాత ఆత్మబోధ అని స్టార్ట్ చేశాం. దాంట్లో మన యొక్క మనిషి ఏంటి, మనిషి యొక్క అల్టిమేట్ గోల్, లక్ష్యం ఏంటి, దాన్ని గోల్ రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది, మన యొక్క మిగతా కర్మలన్నీ, కార్యాలు, జాబ్లు, ప్రొఫెషనల్, బిజినెస్ అనే వ్యాపారాలు, వ్యవసాయాలు అన్నీ చేసుకునేటప్పుడు కూడాను నేను ఏ విధంగా నా యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి, ఈశ్వరుడు అంటే ఎవరు, అల్టిమేట్గా నేనంటే ఎవరు, ఈ యొక్క ప్రపంచం యొక్క రహస్యం ఏమిటి, ఈశ్వరుడికి నాకు ఉన్న సంబంధం ఏంటి, నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ విషయాలన్నీ నేను చెప్తున్నా. ఆత్మబోధ దాంట్లో కొంతమంది అమ్మలు అటెండ్ అవుతున్నారు కూడా. సో అలాంటి ఆత్మబోధ తత్వం ఆయనకి అనేక జన్మల నుంచి ముందు నుంచి ఉండడం బట్టి తను ఆ జ్ఞాన నేత్రం నుండి వచ్చినటువంటి బాల్యంలోనే విజ్డమ్. చూడండి, ఈ పాప ఆల్రెడీ ఇంటర్మీడియట్ డిగ్రీ 2nd ఇయర్. సో ఎంటైర్ గీత మొత్తం కంఠస్థ, దాని యొక్క శ్లోకము తాత్పర్యం కూడా చెప్పేస్తారు అలా పట. ఇక్కడ ఉన్నారు అదే వయసులో ఉన్న పిల్లలకి మీరు కూడా చెప్పండి అని మనం అడగకూడదు, వాళ్ళు చెప్పలేరు. మీరెందుకు ఎంటపడరు? ఎందుకంటే వాళ్ళకి అంటే దీనికి తేడా ఎక్కడో చెప్పండి. పుట్టికతోనే తల్లిదండ్రుల యొక్క శ్రద్ధ, వారి పుట్టినప్పటి నుండే వాళ్ళకి జన్మ నుంచి వచ్చినటువంటి సంస్కారం, వాసనలు ఉంటాయి మన ప్రతి ఒక్కరికి. నేనున్నాను, నేనే పెద్ద 95 years శరీరం కాదు కదా. సో వై ఐమ్ టుక్ సన్యాసి. మీరు అందరూ ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు నాకేమైనా తినడానికి ఫుడ్ లేక సన్యాసి తీసుకోలేదు మీరు అనుకుంటారని. ఐ హావ్ ఎనఫ్ ఫుడ్ బట్ ఐ టుక్ సన్యాసి. ఎందుకు తీసుకున్నాను? నేను కూడాను నాకు అనేక జన్మల్లో ఉన్నటువంటి నా అల్టిమేట్ మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి అనే ఒక బలమైన సంస్కార వాసన, అంటే ఆ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయి, టెండెన్సీస్ అంటారు అన్నమాట. The strong spiritual tendencies are completely is lingering towards sannyasi. So one day I become sannyasi. Suppose you some people I want to get some necklace. Jump చేశాను అనుకోండి, ఏమవుతుంది? అప్పుడు చెప్పి నెక్లెస్ కొంటారు, ఇంకేమవుతుంది? నెక్లెస్ వస్తుంది. It's like what you want, so what you think, so you are. What you sow, that you reap. మీరే ఇప్పుడు మనము వేప విత్తనం వేసామనుకోండి, లైక్ వేప విత్తనం వేస్తే మామిడి పళ్ళు వస్తాయండి. వేప విత్తనం వేస్తే మామిడి పళ్ళు కావాలంటే మామిడి విత్తనం. సో వాట్ యూ థింక్, సో యు ఆర్. మీకు అర్థమవుతుందా? వాస్తవానికి మనుషులు, నేను వ్యక్తులు అంటే ఎవరు లేరు ఇక్కడ. అయామే నేను మనిషిను అనే ఒక ఆలోచన. ఎంటైర్ పర్సన్ ఈజ్ కంప్లీట్లీ కలెక్షన్ ఆఫ్ థాట్స్. I am body, it's a thought. I am a man, is a thought. I am woman, is a thought. Nothing, you are not there. You are telling I am 65 kilograms is my weight. My height is some 6 feet. This everything is completely thoughts.
కానీ మనకు ఎలాగ అర్థమవుతున్నాయి? ఇప్పుడు మనకు అర్థమవు. ఎందుకు? మన అందరం కూడా ఈ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఉన్నాం కాబట్టి అర్థం కాదు. అందుకే మీరు శంకరాచార్య ఏమన్నారంటే, మీరు సిద్ధులు మహిమలు అంటున్నారు కదా, ఇవన్నీ అంబ అంటే హలో కంప్లీట్లీ హోల్. చూడండి, కంప్లీట్గా మనకి మేడిపండు చూడు మేలుమయ్యింది పుట్ట, తర్వాత కరిమి వెలగపండు అంటారు చూసారా, లోపల డొల్లా ఏమిలే డొల్లా అంటారు. సో అంత కూడాను ఈ సిద్ధులు మహిములు మిరాకిల్స్ అన్ని కూడా డొల్లా. ఎలాగా? నాకు స్వప్నంలో ఐఎమ్ ఏ బిలియనీర్ అని woke ఫ్రమ్ ద డ్రీమ్, వేర్ ఇస్ ద బిలియన్స్ ట్రిలియన్స్ నథింగ్. మీకు అర్థమవుతుందా? అంటే స్వప్నంలో. అందుకే రమణ మహర్షి లాంటి మహాత్ములు శంకరాచార్య ఏమన్నారంటే, ఈ మహిమలు సిద్ధులన్నీ కూడా స్వప్న తుల్యము అన్నారు వాళ్ళు. అందుకే నేను శంకరాచార్య చేసిన మహిమలన్నీ కల్పితాలు అని చెప్పకనే చెప్తున్నాను ఈరోజు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అది తప్పదు, చెప్పక ఇంకా అవ్వదు. ఈరోజు చెప్పదు, ఇంక మామూలు రోజు ఇంకెప్పుడు చెప్తాను. ఈరోజే చెప్పాలి. మరి ఏదైనా మీరు నన్ను తిట్టినా కొట్టినా ఇప్పుడే చెప్పేయాలి నేను. కాబట్టి నేను కొన్ని విషయాలు యథార్థాలు చెప్పేటప్పుడు మీరు కాస్త ఓపెన్ మైండ్తో నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, సహాయం చేయాలి. అప్పుడే నేను ఇక్కడి నుంచి బయటపడతాను. లేకపోతే నన్ను ఎక్కడో మీరు కేసు పెడతారు, ఎఫ్ఐఆర్ నన్ను తీసుకొని జైలు పెడతారు. సో అలాంటి కాకుండా నేను బయటపడాలంటే మీరు ఓపెన్ మైండ్తో వినాలి. విన్నాక మీరు ఇంటికి వెళ్ళాక ఏకాంతంలో మీరు మరొకసారి పునః పరిశీలన చేసుకోండి. నేను అవుట్ ఆఫ్ లవ్ ఐఎమ్ టెలింగ్, రియల్ ఐఎమ్ టెలింగ్. బికాజ్ నాకు మీరు నేను చెప్పినా చెప్పినా నాకేం మీ ప్రయోజనం లేదు. సపోజ్ నేను ఇలాంటి విషయాలు చెప్తే మీరేమైనా నాకు తల 1000 రూపాయలు ఇవ్వాలనే రూల్ ఏం లేదు ఇక్కడ, ఏమీ లేదు. బట్ అవుట్ ఆఫ్ లవ్ ఐఎమ్ షేరింగ్ ద ట్రూత్. అబద్ధాలు చెప్పుకున్న డ్యాన్స్లు వేసేస్తాం అనేక. నేను గంగోత్రిలో ఉన్న స్వామిని. నేను ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు భాగ్యనగరం స్వామి, ఐఎమ్ ఉత్తరకాశీ గంగోత్రి. మరి ఓటు కూడా గంగోత్రిలో ఉంది నాకు, నేను వెళ్ళలేదు ఓటుకి. అంటే అర్థం ఏంటి? నేను గంగోత్రి నుంచి వచ్చాను కాబట్టి ఇంతకుముందు నా గడ్డ ముందు తీసేసాను. ఇంకెక్కువ గడ్డ పేసి ఇక్కడ జడలు వేసుకొని మొత్తం ఒళ్ళు మొత్తం విభూతి రాసుకొని రుద్రాక్షలు ఇక్కడ రాసుకొని మొత్తం ఒళ్ళు జడలు పెట్టేసుకొని వచ్చి అనుకోండి. మీరందరూ కూడా కాళ్ళ మీద పడి నేను విభూతిని మీకు ఇస్తూ ఉండాలి కదా, లేకపోతే రుద్రాక్షలు. అప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్. వాట్ ఏ సోలెస్ లైఫ్ దిస్ ఈస్. ఐఎమ్ టచ్ ద ఫీట్ ఆఫ్ ద మహాత్మా, ఇట్స్ ఎనఫ్. నథింగ్ హ్యాపెన్. ఓన్లీ మీకు విభూతి పడుతుంది మీ మీద కొంత ధూళి. మీరు వెళ్ళి స్నానం చేయకపోతే అది కూడా వదిలిపోతుంది. కాబట్టి మహాత్ములు గురువులు వాళ్ళ పాదాల నమస్కారాలు చేసినంత మాత్రం మనకు పుణ్యం వచ్చేది, మనకి జ్ఞానం వచ్చేది, మన మోక్షం వచ్చేది, మా అబ్బాయికి జాబ్ వచ్చేది, మా బాబుకి పెళ్ళి అయిపోద్ది, మంచి సంబంధాలు వచ్చేది. మేమేమో పెద్ద సిటీ సెంటర్లో పంజాగుట్ట సిటీ సెంటర్లో ఉండేది కదా, అది ఆపోజిట్లోనే మాకు ఇల్లు కొనుక్కుంటాము. వీళ్ళన్నీ కూడాను ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్తో పనులు పోవు. అర్థమవుతుందమ్మా? కాబట్టి శంకరాచార్య ఆయన ఏం చెప్పారంటే ఒకే విషయం చెప్పారు. మీరందరూ కూడాను అజ్ఞానం అనేది కారణం కాబట్టి, అజ్ఞానం వలనే మనము కోరికలు కలుగుతున్నాయి కాబట్టి, కోరికలు తీరనప్పుడు మనకు కోపం వస్తుంది. ఇప్పుడు నాకు ఒక కోరిక ఉంది, నేనేమో ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నా, నాకేమో 45 lakhs అన్నారు. ఆ అమ్మగారు వచ్చారు 50 lakhs అన్నారు. ఆవిడ నాకు కోపం వస్తుందా లేదా? నేను కొనుక్కోను ఫ్లాట్ కాడ ఆటకు వచ్చాను, ఆవిడ మీద నా కోపం వచ్చిందా చెప్పండి. అంటే నా కోరిక ఏంటి? నేను ఆ ఫ్లాట్ కొనాలని నా కోరిక 45 lakhsకే, ఆవిడ 50 lakhs అంటున్నా. అంటే ఎప్పుడైతే నా కోరిక అడ్డకొచ్చారో కోపం. సపోజ్ ఎవరు రాలేదు, కొనుక్కోండి అనుకోండి, ఒక ఫ్లాట్తో పని అవ్వదుగా, ఇంకో ఫ్లాట్. అంటే నీ కోరిక తీరిపోతే నీకు లోభం పెరిగి మరిన్ని కోరికలు పెరుగుతుంటాయి. కోరికలు అనేవి అలా పెరుగుతుంటాయి శృంఖలాలుగా. అందువలన మీరు ఇక్కడ నుండి ఈ రోజు నుండి ఏ టెంపుల్కి వెళ్ళండి, ఏ సేవా కార్యక్రమం చేయండి, అవి చేయడం వలన మా కోరికలు తీరిపోతాయి అనే భ్రమ మాత్రం విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలి? మన అస్తిత్వం, మన జీవితం, మన ఉనికి, మన ఊపిరి, మన గుండె కొట్టుకోవడం కూడా ఈశ్వరుడు శక్తి ద్వారే జరుగుతున్నది. అంటే మీరు ఏమి కోరిక కోరుకుంటున్నారో అది మీకంటే ముందు ఎవరు తెలుస్తుంది? ఈశ్వరుడికి శక్తి. కాబట్టి ఆయన ముందు తెలిస్తే మీరే వాళ్ళు అడగడం వెళ్ళి నాకు ఇది కావాలని. అంటే మనం ఏం చేయాలి? మన కోరికలు తీరాలంటే కోరుకోవాల్సిన పని లేదు. ఆ ఏ కోరిక అయితే మీకు తీరాల్సి ఉన్నదో దానికి కావలసిన యోగ్యత మనం సంపాదించుకోవాలి. అందుకే మహాత్ములు ఏమంటారు?
డోంట్ డిజైర్ అంటే ఏంటి? కోరిక. డోంట్ డిజైర్, ఫస్ట్ యూ డిజర్వ్ అంటే యోగ్యత తెచ్చుకోవడము. ఇఫ్ యూ డిజర్వ్ దెన్ యూ డిజైర్ విల్ ఫుల్ఫిల్, బికాజ్ యు ఆర్ ఆల్రెడీ అధికారి, యు ఆర్ ద క్వాలిఫైడ్ పర్సన్, ఎలిజిబుల్ పర్సన్. బట్ వితౌట్ డిజర్వ్, వితౌట్ యోగ్యత, సపోజ్ ఒక ఏదో తన పేద పిల్ల నాకేమో ఏదో ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయి అక్షయ్ ఎవరి పేరు మన పెళ్ళి అయింది, ఆయనతో నా పెళ్లి కాలని కోరుకున్నాను. అది పాసిబిలిటీ అవుతుందండి? ఏమైనా అవుతుందా? యోగ్యత ఉండాలి. అంటే యోగ్యత ఎలాగా? ఆ అబ్బాయి ఎవరి పెళ్ళి చేసుకుంటారో ఆ పిల్లకు యోగ్యత ఉన్నదని అర్థం. అంటే ఏంటి? మీరు ఏది చేసుకున్నా మీ ఇన్పుట్ ఏదైతే అదే వస్తుంది. మనము కంప్యూటర్ ల్యాప్టాప్లో ఒక ఉత్తరం ఈమెయిల్ టైప్ చేస్తాం, రామాయణం గురించి రామనామం గురించి మనం టైప్ చేసాం అనుకోండి, అవుట్పుట్ ప్రింట్ ఏం వస్తుంది? అదే వస్తుంది. నువ్వు రామాన్ టైప్ చేస్తే కామన్ వస్తుందా? కామన్ టైప్ చేస్తే రామన్ వస్తుందా? రాదు. అంటే మనము భవిష్యత్తు గురించి మీరందరూ భయపడుతుంటారు జనరల్గా. భవిష్యత్తు గురించి భయపడ్డము, జరిగిపోయిన కాలం గురించి బాధపడము, ఈ రెండు వ్యర్థము అంటున్నాడు శంకరాచార్య. ఏమంటున్నారు? జరిగిపోయిన గతాన్ని మీరెవ్వరూ తగ్గి తీసుకురాలేరు. జరగబోయేది అసలు భవిష్యత్తు లేదు, కానీ మీరు అనవసరంగా చేయించండి. స్వామి చెప్తారా? నా జన్మకుండలేని నా పేరు మారిస్తే నీ భాగ్యానికి పేరు సంబంధం ఏంటండి? కర్మ వలన భాగ్యం మారుతాం తప్ప మీరు ఎవరో చెప్పుడు మాటల వలన జ్యోతిషాలు వాస్తుశాస్త్రం ఇలాంటివి పనికిరాని పనులు చేస్తున్నారు చాలా మంది స్వాములు అని పేరుతో. అంటే జాతకాలు చెప్పిన స్వాములు. ఆయన అంటాడు, నువ్వు ఇప్పుడు ముఖ్యమంత్రి, మళ్ళీ ముఖ్యమంత్రి అంటాడు. ఈ ఎలక్షన్లో ఘోరంగా ఓడిపోతున్నాడు, మళ్ళీ ఇంకా ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? ఇప్పుడే ఓడిపోయాడు. ఇలా చెప్పినాడు, జాతకాలు చెప్పిన చాలా మంది ఈ మధ్య ఉన్నారు లిస్టులో. అంటే మీకు అర్థమేమవుతుందంటే అంత అబద్ధాలు ఆడుతున్నారని తెలుసుకోవాలి ప్రజలు. ఇంకా తెలుసుకోవాలి. కాబట్టి భవిష్యత్ అనేది ఎవరికి ఉండదు. భవిష్యత్తు గురించి అన్ని ఇల్లు కట్టుకుంటున్నాం కదా, కట్టుకుంటున్నారు. ఎలాగంటే భవిష్యత్ అనేది మనము చేసే ఆలోచనలు, మనము చేసే పనులు ఆధారంగానే క్రమక్రమంగా నిర్మితం అవుతుంది భవిష్యత్తు. మీకు ఇల్లు కావాలంటే ఇప్పుడు నుంచి మీరు ఇల్లు కట్టడానికి కావాల్సిన సరుకులన్నీ ఏర్పాటు చేసుకొని కడితే ఇల్లు అవుతుంది. లేకపోతే ఊరికే ఎవరికైనా చేయి చూపెట్టి నాకు ఇల్లు అవుతుందా? 6 నెలలు అవుతుంది. మీరు ఏ మెటీరియల్ తీసుకురాక ఇల్లు అయిపోద్ది అక్కడ. అది చెప్పాడు కదా, ఏం అవ్వదు, ఇల్లు అవ్వదు. అంటే ఏంటంటే మన భవిష్యత్ అనేది మనం ఎలా కావాలంటే మనం అలా నిర్మించుకోవాలి. మీ భవిష్యత్తు అందం కావాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు ప్రశాంతంగా హార్డ్ వర్క్గా తృప్తి శ్రద్ధాభక్తితో పని చేయండి. ఈ పని రిజల్టే భవిష్యత్తు అండి. భవిష్యత్తు ఎవరు తీసుకొచ్చి మీకు శ్రీకృష్ణుడే చేతులెత్తాడు, నా వాళ్ళ కాదు బాబు అని. అది శ్రీకృష్ణుడు కంటే గొప్ప వల్ల మనకు చెప్పినటువంటి సిద్ధాంతకర్తలు శ్రీకృష్ణుడు ఇదే చెప్పాడు. భవిష్యత్తు అనేది ఎవరికి లేదు, క్షణానికి భవిష్యత్తు నిర్మితం అవుతుందని చెప్పారు. మరి భవిష్యత్తు నువ్వు చెప్తున్నావు, నువ్వు చాలా సంఘటనలన్నీ నువ్వు ముందే చెప్పేసావు, నీ సంగతి ఏంటని అడిగారు శ్రీకృష్ణుడు. నేను ఎందుకు చెప్పానంటే నేను అందరి భవిష్యత్తులు ప్రతి విషయము నేను చెప్పలే. అలాగైతే ముందే యుద్ధం ఆపేయాలి కదా, యుద్ధం జరుగుతుంది, నాశనం అవుతుంది అని తెలిసిపోయాను, ముందే ఆపేయాలి కదా. ఎందుకు ఆపలేకపోయాడు? దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పే భవిష్యత్తు ఎలాంటిదంటే ఒక పాటి లాటరీ మోడలే. ఎలా చెప్పారు ఆయన? నేను ఎవరికైతే అత్యంత సమీపంగా వారితో నడుస్తుంటానో జీవిస్తుంటానో వారి యొక్క అలవాట్లు, వారి స్వభావాన్ని నేను చాలా తీక్షణంగా పరీక్షిస్తాను. వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తుంటారు, ఏ విధంగా రియాక్ట్ అవుతుంటారు, ఏ విధంగా పని చేస్తుంటారు, ఏమి కోరుకుంటారు, వాళ్ళ యొక్క తత్వం ఏంటి, స్వభావం ఏంటి, ఇది బాగా స్టడీ చేస్తాడు ఆయన చుట్టూ వ్యక్తులు బట్టి. మరి ఆయన అన్ని చేసినప్పుడు జరాసంధుడికి, ఈ కంసుడికి, ఈ శిశుపాలుడికి వీళ్ళందరూ మార్చేయచ్చుగా. ఎందుకు మార్చలేదు? ఎందుకు వాళ్ళని సంపాదించింది అంటే ఎవరైతే వారితో పాటు చుట్టూ నడుస్తుంటారో. అందుకే పాండవుల యొక్క 5 పాండవులు, ద్రౌపది ఇలాంటి యొక్క జీవితము, కుంతి ఇలాంటి వాళ్ళ భవిష్యత్తులన్నీ శ్రీకృష్ణుడు చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళతో పాటు బాగా క్లోజ్ తిరుగుతున్నాడు. ఆయన తెలిసిపోద్ది పలానా సమయంలో ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో తెలుసు ఆయనకి. ఇప్పుడు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, 2 ఫ్రెండ్స్ ఎప్పుడు మార్నింగ్ లేచినప్పుడు పడుకున్నంత వరకు కలిసి తిరుగుతుంటారు. ఎక్కడెక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలుసు. ఒకరోజు ఈ పాప వచ్చింది, ఆ పాప రావాలి, ఈ పాప తెలుసు ఆవిడ ఎక్కడికి వెళ్ళింది, ఎందుకంటే తెలుసు కదా రెగ్యులర్. అంటే నా అర్థం మీకు భవిష్యత్తు చెప్పడానికి కాదు, అర్థమైందా? మీకు చిన్న కథ చెప్తా. నసిరుద్దీన్ ముల్లా అని ఎడారిలో ఉండేవారు, డిజర్ట్ ఎడారిలో. ఒకడేమో చెట్టు ఎక్కాడు, కొమ్మ చివరి కూర్చొని కుట్టేస్తున్నాడు కొమ్మ. అండ్ నసిరుద్దీన్ ముల్లా కొట్టేస్తాడు. ఒక
ఎవరని మనకి మసీదులు ఎవరు ఉంటారు, ముల్లాస్ ఉంటారు. ఒక ముల్లా వచ్చి పడిపోతావు నువ్వు అన్నాడు. పడిపోతావు అంటే నసరుద్దీన్ ముల్లా ఏమన్నాడంటే, నువ్వు భవిష్యత్తు ముందే తెలిసిపోతుంది కానీ. తెలిసిపోవడం ఏంటి, ఆ చిట్టు కోవలసి ఉన్నాడు కొట్టేస్తాడు, పడిపోతుంది కదా. అంటే అనుకుంటాడు కొంత దూరం వెళ్ళేసరికి పడిపోయాడు, చెట్టు కొంత కింద పడ్డాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వీధులంటే వెళ్ళి ఈయన భవిష్యత్తు తెలిసి చెప్పాడు. మొత్తం ఆ ఊర్లో ఉన్న జనమంతా ముల్లాయానికి పడ్డారు. నాకేం తెలియదు, ఎందుకంటే చెట్టు కొమ్మ చివరి కొడితే పడిపోతాను, మీరు చెప్తాను నేనే చెప్తాను కదా, అదే చెప్పి. కానీ ఆయన ఏం చెప్పాడు, కన్వర్ట్ చేసాడు. భవిష్యత్తు మొత్తం మీకు తెలిసిపోయింది. జనమంది ఎంట పడ్డారు. ఆయన ఇంకా ఊరు వదిలి వెళ్ళిపోయినందుకు భయపడి పరిగెత్తినంత వరకు వదలట్లేదు. ఇలాంటి భవిష్యత్తులు ఉంటాయి ఒకసారి మనకి. కాబట్టి భవిష్యత్తులు అనేది ఎవరి ద్వారా మీరు వదిలేయండి. మీరు చేసిన కర్తవ్యం ఏంటంటే, ఇది అంతా కూడాను ఈశ్వరుడి యొక్క లీల. ఆయనకి లీల, మనకి గోల. ఆయనకి లీల, మనకి గోల. ఎందుకు? మనము ఏదైతే మారిపోతుంది, ఏదైతే నాశనం అయిపోతుంది, ఏదైతే తాత్కాలికంగా ఉంటుంది, ఏదైతే అనిత్యంగా ఉంటుందో దాన్ని మనం రివర్స్లో అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు అమ్మగారు చెప్పారు, ఇప్పుడు మొత్తం భాష్యాలు శాస్త్రాలు కోటి శాస్త్రాలన్నీ చదివిన తర్వాత మీలాంటి శ్రద్ధాభక్తులు ఉన్న ఒకరు వచ్చారట శంకరాచార్యులు. గురుదేవా, ఇవన్నీ చదవడం మాకు ఎంత, అక్కడ మా బిజీ ఉదయం నుంచి మేము వంట చేయాలా, ఏవి రకరకాలు ఉంటాయి పనులు, మేము ఎక్కడ చేయగలము, తత్వము సింపుల్గా ఒక శ్లోకము, ఒక చిన్న ఉపదేశం ఇవ్వండి అన్నారు. ఆయన అన్నారంట, శ్లోకాతేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అని చెప్పారట. అంటే ఏంటంటే చూడండి, మీరు ఏదో శ్లోకము మంత్రం యంత్ర తంత్రాలు అడిగారు, మీరు అవి నోరు తెలియదు. మన వెంకటేశ్వరరావు నా పేరు స్థిత ప్రజ్ఞానంద సరస్వతి. ఈ పేరు ఇప్పటి వరకు నేను చెప్పిన వెంటనే యథార్థంగా స్పెల్లింగ్తో రాసినట్టు ఇంతవరకు నాకు కళ్ళ పడలేదు, నాకు అంట పడలేదు. ట్రై చేస్తున్నా ఎవరైనా చెప్పిన వెంటనే రాయగలరేమో అని. ఇంతవరకు కూడా కరెక్ట్గా రాయలేదు. ఇంగ్లీష్ అయితే ఇంకంత వాళ్ళ ఇష్టం ఎలా రాసుకుంటారో తెలియదు, ఎందుకంటే ఇంగ్లీష్ ఒక పద్ధతి కాదు కదా, మొత్తం ఇంత వస్తుంది అన్నమాట. సో అది కొంచెం కష్టం. కాబట్టి ఆయన ఏమన్నారంటే, ఇన్ని గ్రంథాలు చదివితే మీ జీవితం సరిపోదు. వేదం అంటే అనంతం, వేదాహ అనంతః వేదాహ అంటారు. జ్ఞానం అనంతం అండి. ఎవరు కూడాను ఈ జ్ఞానం చదివేశారు కాబట్టి అయిపోయిందని అనడానికి వీలు లేదు. జ్ఞానము అనంతం. కాబట్టి ఏదైతే ఈ తత్వం ఉందో శ్లోకం కూడా అక్కర్లేదు, సగం శ్లోకంలో చెప్తాను అన్న శంకరాచార్య. అర్ధ శ్లోకంలో ఏంటి, యదుక్తం గ్రంథ కోటివి, కోటి గ్రంథాలు చెప్పినటువంటి సారాంశము నేను సగం శ్లోకంలో చెప్తాను అన్నాడు ఆయన. ఏంటి, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జగత్ మిథ్య. మిథ్య అంటే ఏంటి అంటే ఏం లేదని కాదు, ఉంటుంది కానీ శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు మనకి పడుకున్నాం, స్వప్నం వచ్చింది, స్వప్నం ఇప్పుడు కూడా స్వప్నం ఉందా? ఆ టైంలో స్వప్నం ఉంది, ఇప్పుడు స్వప్నం లేదు. సరే, ఇప్పుడు ఇది సత్యం అనుకుందాం, మరి మీరు పడుకునేటప్పుడు ఇది ఉందా? ఇది లేదు. చూసారా? అంటే మీరు పరిశీలన చేస్తే మీరు చూసేది ఏది కూడాను సత్యం కాదు. ఉన్నది ఇక్కడ టేబుల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇవి సత్యం కాదు. మీరు స్వప్నంలో బాగా ఆకలేసింది, మీ ఫ్రిడ్జ్లో అన్ని ఫ్రూట్స్ బిర్యానీలు ఇవన్నీ ఉన్నాయి ఫ్రిడ్జ్లో, మీ స్వప్నంలో ఆకలి, ఆ ఫుడ్ ఏమైనా మీకు ఉపయోగపడుతుందా? అర్థమైందా? సో నిన్న నేను పెద్ద బడాకాన ధావత్ తిన్నాను నిన్న స్వప్నంలో, ఇప్పుడు ఆకలేస్తుంది. ఆ స్వప్నంలో తింది ఏమైనా ఉపయోగపడుతుందా? అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నది అక్కడ ఉపయోగపడట్లేదు, అక్కడ ఉన్నది ఎక్కడ ఉపయోగపడలేదు. అంటే రెండింటి క్లాస్, రెండు మిథ్యాగా చెప్పండి. ఒక్కొక్క టైంలో ఆయా టైంలో ఉంటుంది. అందుకే ఇలాంటి విచారణ చేస్తే ఈ అన్నిటికీ మారినది సత్యము, శాశ్వతము, నిత్య ఆనందంగా ఉండేది ఏదైనా ఉందా? ఉంది అంటున్నది శాస్త్రం. అంటే ఎక్కడ ఉంది? పంజాగుట్ సెంటర్లో ఉందా? కాదు. సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉందా? కాదు. ఎక్కడ ఉంది? నీ లోపల ఉంది. మై గాడ్, అనంతమైన ఆనందము. ప్రతి మనిషి శాంతి కోరుకుంటారు. శాంతి కోరుకుంటారా? ఎవరైనా గొడవలు కోరుకుంటారు? రోజు తిట్టడము, కొట్టడము, కింద మీద ఇవి కోరుకుంటారా? శాంతం ఆనందంగా కోరుకుంటారు జీవితం. కాబట్టి ఆనందము శాంతి అనేది పొట్లాల రూపంలో ఎక్కడ ప్రోడక్ట్లుగా దొరకట్లేదు. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళి నాకు కేజీ శాంతి, 2 కేజీల ఆనందము తీసుకురండి, మొదలు లిస్ట్ రాస్తాము కిరాణా షాప్కి వెళ్ళి, దొరకవు. అవి ఎక్కడుంటాయి?
మన లోపల ఉంటాయి. కానీ మనకి ఎందుకు దొరకట్లేదు ప్రతిసారి ఆనందము శాంతి? ఎస్, ఎందుకు దొరకట్లేదంటే ఆ ఆనందము శాంతి పూర్తిగా ఉన్నదానికి కొన్ని మిక్స్ అయిపోయి కవర్ చేసి ఉన్నాయి. ఇప్పుడు సముద్రము ఎక్కువ ఘోష శబ్దాలు ధ్వనులతో ఉంటుందా, నిశ్శబ్దంగా ఉంటుందా? ధ్వనులతో ఉంటాయి. ఎక్కడ? తీరంలో. మీరు అంతర్గర్భంలోకి వెళ్ళారనుకుని ఏముంటుంది? నిశ్శబ్దం. ఒరిజినల్గా సముద్ర అంతర్గర్భం అంతా నిర్మానుష్యమైన నిశ్శబ్దమే, కానీ ఆ యొక్క తీరంలో మనకి శబ్దాలు వినిపిస్తుంటాయి. మనము కూడాను ఈ యొక్క అంతర్గర్భం అనేది హృదయస్థములో ఉన్నటువంటి శాంతము, దాని పేరేంటి? శివ. కాబట్టి శివ అంటే ఏంటి? ఏకాగ్రత. శివ అంటే ఏంటి? శాంతి. శివ అంటే ఏంటి? ఆనందము. మరి శివకి ఏమైంది? ఆయనకి ఏమొచ్చింది? ఏం జబ్బు వచ్చింది? మరి శివ మనకు దొరకట్లేదు అంటే ఈ మారిపోతున్న వికారాల చెందుతున్న మాయా అనే ఓ పార్వతి ఆ శివని కప్పిసి ఉన్నది ఇప్పుడు మనలోట. అంటే మనం ఎవరము? శివపార్వతి కలయిక. అంటే ఎవరు? అర్ధనారీశ్వరులు అన్నమాట. మీరు అందరూ మీరు అర్ధనారీశ్వరుడు అక్కడ ఫోటో పెట్టుకొని సగం అమ్మగారు సగం అయ్యగారు ఇలాగ ఇవి అర్ధనారీశ్వరులు కాదండి. అర్ధనారీశ్వరు అంటే ఏంటంటే యావత్ ప్రపంచం అంతా కూడా మారిపోతున్నటువంటి ఒక ప్రకృతి మాత, మారినటువంటి ఒక చైతన్య శివ కలయిక. అంటే ఇది ఇసుక రేణువు. ఇప్పుడు ఇది ఈ ఫ్లవర్ తీసాను. ఈ ఫ్లవర్ లో మారుతున్నటువంటి పార్వతి ప్రకృతి, మారినటువంటి శివ చైతన్యము. మీరు ఎక్కడ టచ్ చేసినా మీ ఆలోచనలో కూడాను మీ థాట్ లో కూడా రెండు ఉన్నాయి. థాట్లు రెండు ఉన్నాయి. ఏంటి అంటే ఒక వస్తువు పేరు ఆకారము ప్లస్ దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి చైతన్య శివ. అంటే ఒక ఆలోచనలోనే శివపార్వతుల శివశక్తి కలిగి ఉంది. అందుకే మొన్న మన ప్రధానమంత్రి చంద్రయాన్ 3 చంద్రుడి పైన మనం వెళ్ళింది దక్షిణ ధ్రువములు దిగినప్పుడు ఆ పాయింట్కి ఏం పేరు పెట్టారు? శివశక్తి అని పెట్టారు. కొంతమంది అడిగారు శివశక్తిని ఎందుకు పెడతారు? ఏదో పేరు పెట్టాలి కదా. ఇది హిందూ మతమా? హిందూ మతంగా పొందా? అసలు హిందూ మతంకి దానికి సంబంధమే లేదు. యావత్తు విశ్వమంతా శివశక్తి కలియకే. ఎలాగా? అయ్యాల స్వామీజీ విశ్వమంతా శివశక్తి అనుకోండి, నేనే శివశక్తి అవుతాను. ఇప్పుడు విషయం ఏంటంటే ఆకాశం అంతా వ్యాపించి ఉన్నది కదా. ఇప్పుడు ఇక్కడ ఒక కుండ పెట్టామనుకోండి, కుండలో ఖాళీ ప్రదేశం ఉందా లేదా? అది ఆకాశమే. ఆకాశం ఏమైనా ముక్కలుగా మీరు ఎవరైనా చేయగలరా? చేయలేరు. కానీ అంత వ్యాపించి ఉన్న ఆకాశం ఎలాగైతే ఒక కుండకు పరిమితంగా మనం చూస్తున్నామో, అంత అండపిండ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నటువంటి శివ మీ లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, ఆకాశం మాదిరిగా. అందుకే ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అన్నాం. అంటే ఏంటి? ఈశ్వరుడు గురువు మీరు ఒక్కటే అని చెప్తున్నారు. మీరు ఎవరైనా ఒప్పుకుంటారా? ఇదేంటి విచిత్రం? ఈశ్వరుడు నేను గురువు ముగ్గురు ఒకటేనా? ఒక్కటే. ఎలాగా? చిన్న కొండ, పెద్ద కొండ, రూము. ఈ రూములో ఉన్న ఖాళీ ప్రదేశము, పెద్ద కొండలో ఉన్న ఖాళీ ప్రదేశము, చిన్న కలశంలో ఖాళీ ప్రదేశము, మూడిట్లో ఉన్నట్టు ఆకాశం ఒక్కటే అని చెప్పినట్టు అర్థమవుతుందమ్మా? వడ్డానం, కేజీ వడ్డానం మొయ్యలేక ఒక అమ్మగారేమో నడువు కట్టుకున్నారు. ఇక్కడ చెవి కర్ణాభరణాలు, ఇక్కడ నెక్లెస్, మూడు కూడా ఒకటే తత్వం సారము. ఏంటి? బంగారము. అర్థమవుతుందా? కెరటము, కెరటాలు ఉంటాయి కదా, వేవులు, కెరటాలు, తరంగాలు, నురగ, అనేక రకాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒకటే తత్వంగా. ఏంటి? నీరు. ఆ విధంగా జగత్తంతా కూడాను ఒకే ఈశ్వరుడు. మారనది, మారుతున్నదే, వస్తుంది పోతుంది, మారనది ఒక్కటే నిలిచిపోయి ఉన్నది. అదే అవశిష్టంగా ఎప్పుడు ఉంటది. కాబట్టి అది శివ. కాబట్టి నా స్వరూపం శివ, నేను శివోహం, నేనే శివ అని ఏ రోజైతే మీరు యథార్థంగా అంగీకరిస్తారో ఆ శివ నాలో ఉన్నాడు. కాబట్టి శివకు సాధ్యం కానిది ఏముంటుంది? శివకి ఇంకా కావాల్సింది ఇంకేముంది బయట అని మీరు ఎప్పుడైతే సంతృప్తి చెందుతారో, కంటెంట్మెంట్, తృప్తి, తుష్టి ఎప్పుడైతే మీరు చెందుతారో ఆ రోజు మీరు జీవన్ముక్తులు అయ్యి ఆ యొక్క ప్రకృతి శక్తి అంతా మీ వశం కింద వస్తుంది. అందుకే భగవద్గీత భగవానుడి ద్వారా ప్రకటమైనటువంటి ఆ జ్ఞానము అందరూ కూడా ఉద్ధరించబడాలి అని జ్ఞానం వచ్చినప్పుడు
ఒక్కొక్కరికి వాళ్ళు తెలిసిన విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ పోయారు. అవన్నీ తప్పు, ఇది యథార్థం అని శంకరాచార్య భాష్యం దాని మీద రాశారు. నివృత్తి మార్గము, ప్రవృత్తి మార్గము. నివృత్తి మార్గం అంటే ఏంటి? అన్ని కర్మలు, కర్తవ్యాలు, అన్ని బాధ్యతలు విడిచిపెట్టి కేవలము నాలో ఉన్న శివుని అనుసంధానమై నేను శివైక్యము శివోహంగా ఉండడం అనే మోక్ష తత్వాన్ని కోరుకునే వాళ్ళు అన్ని విడిచిపెట్టి నాలాగా ఈ కాషాయాంబరధారి, దాన్ని ఏమంటారు? నివృత్తి మార్గము. మరి అందరు సన్యాసం లేకపోతే మరి ప్రవృత్తి మార్గం ఇంకొకటి ఉన్నది మీకు. అంటే ఏంటి? మీరు అన్ని బాధ్యతలు, కర్తవ్యాలు నిర్వర్తిస్తూ మీరు కూడాను శివుని చేరుకోవచ్చు. ఎలాగా? అంత సృష్టి అంతా శివపార్వతి కలయిక అయినప్పుడు పార్వతి అనేది మారుతున్నటువంటి ఒక వికారమైనటువంటి ప్రకృతి. ఆ అమ్మగారు సత్యం కాదు. ఇప్పుడు మన అందరము యావత్తు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎలక్షన్లన్నీ కూడా పార్వతి నిజమనుకు తిరుగుతున్న వాళ్ళు అందరం అర్థం. శివుడు మర్చిపోయారు. శివుడు ఎక్కడ ఉన్నాడు? పార్వతి సత్యం అనుకు తిరుగుతున్న ప్రకృతి పార్వతి. అంటే డబ్బులు సత్యము, అధికారం సత్యము, అర్థమైందా? బంగారం సత్యము, ఫిక్స్డ్ డిపాజిట్లు, మొత్తం వెంచర్లో భూ కబ్జా, ల్యాండ్ కబ్జా, ఇసుక కబ్జా, లిక్కర్ కబ్జా, అన్ని కబ్జాలో కబ్జా, కబ్జా 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 కబ్జా. సో ఇవన్నీ సత్యం అనుకుంటారు పాపం. లేకపోతే ఆయన చేస్తారని చెప్పండి. ఇవన్నీ అరే నువ్వు పడుకున్న తర్వాత ఉదయం లేస్తావో లేదో తెలియదురా బాబు అంటే ఎంత ఆశ్చర్యము. ఇప్పుడు పడుకున్నాము, ఉదయం లేచాము, అమ్మయ్య థ్యాంక్స్ టు ఈశ్వర అని చెప్పుకుంటారు చాలా మంది మహాత్ములు. ఎందుకంటే ఇంకొక రోజు అవకాశం ఇచ్చారు మనకి, మరి లేవడానికి, పడుకోవడానికి. కాబట్టి ఈ తత్వాన్ని శంకరాచార్య భగవద్గీత ఒక భాష్యం రాశారు. అందుకే ఆయనకి భాష్యకార అంటారు. అందువలన ఈ శంకరాచార్య అందరూ వక్రంగా వారి యొక్క బుద్ధిపూర్వకంగా అడ్డదిడ్డంగా రాసినటువంటి ఆ వ్యాఖ్యానాలన్నీ పక్కన పెట్టి శంకరాచార్య వివేకంతో జ్ఞానం సూర్య భాస్కరుడుగా ఆ యొక్క భాష్యం రాశారు. కాబట్టి ఆ భాష్యం ఇప్పుడు చదవడానికి చెప్పడానికి టైం లేదు, ఎందుకంటే నాకంటే ముగ్గురు ఇద్దరు చెప్పారు. కార్యక్రమాన్ని కూడా ఇక మనము సమాప్తం చేయాల్సి ఉన్నది. కానీ ప్రతి ఆదివారము నేను ఇక్కడ వచ్చి వారు చెప్పినటువంటి ఆత్మబోధ ఇక్కడ నేను టీచింగ్ చేస్తున్నాను. కాబట్టి శ్రద్ధాభక్తి ఉన్నోళ్ళు మీరు ఎవరైనా సరే ఆదివారం పూట 5 గంటల నుండి 6:30, 1.5 hours, రైట్? సో ఆ సమయాన్ని మీరు వినియోగించుకోవాలని, అదేవిధంగా ఆది శంకరాచార్యలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్పి నేను మన యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఆది శంకరాచార్య చిన్నప్పుడే సన్యాసం తీసుకుని చెప్పాను నేను. ఓకే, వెళ్ళిపోయి నర్మదా తీరములో ఉన్నటువంటి భగవత్పాదుల వద్దకు వెళ్ళి అన్నితా శరణం నాస్తే త్వమేవ శరణం మమ అంటే నాకు ఇంకెక్కడ ఆశ్రయం లేదు, సపోర్ట్ లేదు, మీరు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు అని ఆ గురువుని ఆశ్రయించి ఎంతో శ్రద్ధాభక్తిగా తపస్సంపన్నుడైనటువంటి శంకరాచార్య బాల్యంలోనే ఆత్మ సాక్షాత్కారము, ఈశ్వర సాక్షాత్కారం పొందినటువంటి జీవనముక్త పురుషుడు, మహాయోగి పొంగువుడు, పరమహంస పరివ్రాజకాచార్య ఆది శంకరాచార్య. ఓకేనమ్మా? ఆ శంకరాచార్య ప్రతి ఒక్కరికి వాళ్ళలో ఉన్నటువంటి బుద్ధి సామర్థ్యం బట్టి ఏ విధంగా తెలుసుకుంటారని స్తోత్రాల రూపంలోను, శ్లోకాల రూపంలోను, గ్రంథాల రూపంలోను, వ్యాఖ్యానాల రూపంలోను, భాష్యాల రూపంలోను అనేక విధాలుగా ప్రయత్నించారన్నమాట. వారు ఇంతటి ఉపదేశాలు ఇస్తూ మొత్తం భారతావన మొత్తం 2-3 పర్యాయాలు తిరిగారు. అనేక శిష్యుల్ని తయారు చేశారు. వాళ్ళందరికీ ఈ యొక్క శాస్త్రాలు బోధించి మీరందరూ కూడాను మానవాలు ఉద్ధరించండి, లోక కళ్యాణం చేయండి, జగత్ కళ్యాణం చేయండి అని చెప్పి పంపించారు. అలాంటి శంకరాచార్య ఒకసారి కాశీ నగరం, ప్రసిద్ధి మోక్ష నగరం అంటారు మీరు, అలాంటి కాశీ, వారణాసి, బెనారస్ అంటారు, కాశీ వారణాసి, తన శిష్యులతో పాటు వెళ్ళి గంగానదిలో స్నానం చేసుకొని విశ్వనాథ, అన్నపూర్ణ విశ్వనాథకి దర్శనం కోసము వెళ్తున్నప్పుడు శంకరాచార్య అంతటి గొప్ప ప్రజ్ఞాశాలి, ఇప్పటి వరకంట సృష్టిల చరిత్రలో శంకరాచార్యకు ఉన్నటువంటి జ్ఞానశక్తి ఇంతవరకు రికార్డ్ అవ్వలేదంట. అంత జ్ఞాన సూర్యుడు భాస్కరుడు, జ్ఞాన సూర్యుడు శంకరాచార్య. అలాంటి శంకరాచార్యకి కూడాను ఎక్కడో యామరపాటు చిన్న అహంకారం అనేది జనరేట్ అయ్యిందట. అప్పుడు సర్వవ్యాపి చైతన్యం ఉన్నటువంటి శాంతి స్వరూప శివతత్వం ఏదైతే విశ్వనాథ భగవానుడు ఆత్మ రూపంగా మన హృదయంలో ఉన్నాడో, పాలులో వెన్న ఎలాగైతే ఉందో మనలోనే శివ ఉన్నాడు. వెన్న కావాలంటే ఎలాగైతే తోడిపెట్టి వెతకాలో మనం కూడాను కొద్దిపాటి సాధన ఆయన చెప్పిన ఫాలో అయితే మనం సాక్షాత్ శివుడిని మీరు సాక్షాత్కరించుకుంటారు. మీ హృదయస్థములోనే, బయటికి వెళ్ళవని పనులు లేవు.
కాబట్టి ఆది శంకరాచార్య గంగా నదిలో స్నానం చేసుకొని మందిరం అభిషేకం వెళ్తున్నప్పుడు ఇంకా ఎక్కడో నేను ఒక పెద్ద గురువును అనే ఒక చిన్నపాటి లేశమంతేనే అభిమానం ఉన్నదని, అది కూడా పోవాలని చెప్పి ఆ యొక్క పరమేశ్వరుడు ఒక చండాలుడి ఉపాధి రూపంలో ఒక కుక్కను తీసుకొని ఎదురు వచ్చాడు. శిష్యు బృందం అంతా గచ్చ 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 సైడ్ సైడ్ అంటారు. అయితే అప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడంట. ఏంటి ప్రశ్న తెలుసా? అన్నమయాత్ అన్నమయం అథవా చైతన్య చైతన్యమేవ హే ద్విజవర దూరీకర్తుం వాంఛసి కిం బ్రూయ గచ్చ గచ్చ ఇతి అన్నారంట. ప్రశ్న మీరేం కంగారు పడకండి, అది సంస్కృతంలో ఉన్న ప్రశ్న, మీకు నేను తెలుగులో చెప్తా. అంటే ఏంటంటే కాబట్టి ఏంటంటే మీరు నన్ను సైడ్కి వెళ్ళమంటున్నారు కదా, మీరు నన్ను సైడ్కి వెళ్ళమంటుంటే ఈ పంచభూతకం అన్నంతో పెరుగుతున్న వృద్ధి చెందుతున్న ఈ శరీరం నుండి శరీరం దూరంగా వెళ్ళమంటున్నావా, లేకుంటే లోపల బయట వ్యాపించి ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి చైతన్యాన్ని వేరు చేయమంటున్నావా? అంటే మీరు కుండకి వేరు చేయమన్నారు కదా, కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని వేరు చేస్తామంటున్నారా, జస్ట్ మట్టి కుండను వేరు చేస్తామంటున్నారా అన్నట్టు అడిగారు అనమాట. అంటే చైతన్య చైతన్యమేవ అథవా అన్నమయాత్ అన్నమయం, ఈ యొక్క పిండం నుంచి పిండం వేరు చేయమంటున్నావా, లేకపోతే చైతన్యాన్ని వేరు చేయమంటున్నావా అడిగారు. వెంటనే శంకరాచార్యకి అర్థమైపోయింది ఇది మామూలు శక్తి కాదు, చండాలను అడిగే ప్రశ్న కాదు ఇది. కాబట్టి వెంటనే శంకరాచార్యుడు తన యొక్క పగటిపూట చుక్కలు కనిపించేది ఎలా ఉంటుంది మనకి, పగటిపూట మిట్ట మధ్యాహ్నం చుక్కలు ఆకాశం చూశారనుకోండి, మీ పరిస్థితి ఏంటి? ఎప్పుడు చూస్తారు అలాగే? పగటిపూట చుక్కలు ఎప్పుడు చూస్తారు మీరు? బాగా ఎండలో అలసిపోయిన తర్వాత ఎవరో ఒక లాగి బీగరండి ఇక్కడ, అప్పుడు మనం చుక్కలు చూస్తాం. అదే అండి, అర్థమవుతుంది మీకు. మీరే మిట్ట మధ్యాహ్నం చుక్కలు చూడడం ప్రయత్నించకండి. అంటే అప్పుడు శంకరాచార్యుడికి మొత్తం మిట్ట మధ్యాహ్నం చుక్కలు అంటే స్టార్స్ నక్షత్రాలు కనబడే విధంగా మొత్తము ఆయన యొక్క నవరంధ్రాల నుంచి జ్ఞానం ప్రకాశించిందట. అప్పుడు ఆయన మనీషా పంచకం అనే ఒక గొప్ప గ్రంథాన్ని రాశారు. అందులో ఒక మచ్చుకి ఒక శ్లోకం చెప్పి నేను ఈ యొక్క ప్రవచనాన్ని ముగిస్తున్నా. బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్తం యశ్యతు దృఢమతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. ఇలాంటి 5 శ్లోకాలు, దీన్ని మనీషా పంచకము అంటారు. నేను శాంపుల్గా ఒకటి చెప్పాను, ఇంక మనకు టైం లేదు కాబట్టి సంక్షిప్తంగా. అంటే ఓహో ఎంత మహద్భాగ్యం, సద్భాగ్యం, అహోభాగ్యం, అహోభాగ్యం, అహోశాస్త్రం, అహోశాస్త్రం, అహోగురు అని వెంటనే ఆయన ఒళ్ళు పులకించిపోయి మొత్తం యావత్ ప్రపంచమంతా బ్రహ్మ వ్యాపించి ఉన్నది. ఇందులో నేను అజ్ఞానం వశత్తు అంటే పరిచ్ఛిన్నమైపోయినటువంటి ఈ శరీరానికి పరిచ్ఛిన్నమై ఉన్నటువంటి చైతన్యాన్ని నేను పరిచ్ఛిన్నం చేసుకొని నా యొక్క అహంకారం అజ్ఞానం బుద్ధి ద్వారా నేను పరిమితంగా ఉన్నానని నా అజ్ఞానం కారణంగా నేను ఉన్నాను తప్ప వాస్తవానికి అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ యొక్క చైతన్యం బ్రహ్మే వ్యాపించి ఉన్నది. మొత్తం అంతా బ్రహ్మ వ్యాపించి ఉన్నది. దానిలో కలుగుతున్న వికారాలు ఏదైతే ప్రకృతి మాత అని చెప్పాను పార్వతి, దాని ఆధారంగానే జీవుడు వేరు దేవుడు వేరు, ఆ పశువులు ఆ జీవులు ఈ ఆస్తులు పాస్తులు దెబ్బలు తగులు ఇవన్నీ కూడా సినిమా థియేటర్లో తెర మీద మనం 2.5 గంటలు చూస్తున్నటువంటి సినిమా ఇదంతా. ఓకే, ఈ సినిమాని ఇది యథార్థం కాదని తెలుసుకొని దీనికి ఆధారంగా ఉన్నటువంటి స్వరూప తత్వమే నేనై ఉన్నాను. కాబట్టి నాకు ఈ శరీరం కానీ మనసు బుద్ధి కానీ అవి కొంతకాలంలో ఉంటున్నాయి పోతున్నాయి, నేను ఎప్పుడూ అలాగే ఉంటాను. కాబట్టి నాకు మరణం లేదు జననం లేదు అని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎటువంటి శరీరం ఉన్నా నాకు గురువుతో సమానము అని శంకరాచార్య చెప్పారు. కాబట్టి వారికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వీళ్ళు వాళ్ళు చండాలుడు మాదిగ ముందల కాపు ఎలమ పల్లి రక్క సంథింగ్ లైక్ దట్. ఐ డోంట్ నో ఆల్ దీస్ థింగ్స్. దిస్ కులం ఈజ్ కంప్లీట్లీ ఓన్లీ మనం కల్పితం, అది నిజం కాదు. కులం మీద అబద్ధం కూడా నేను చెప్తాను, పక్కాగా చెప్తాను. కాబట్టి అలాంటి జ్ఞానతత్వం మీలో ఎవరున్న మీరందరూ కూడా పూజనీయులే, పూజకి అర్హులే. కాబట్టి ఆది శంకరాచార్యులు ఇచ్చినటువంటి ఆ జ్ఞానతత్వాన్ని మనందరము తెలుసుకొని ఈ జన్మకి సార్థకం చేసుకోవాలి. మానవ జన్మ దుర్లభం. ఎందుకు దుర్లభం? ఆషామాషిక మానవ జన్మ అందరికీ రాదు.
వచ్చిందంటే మీరు దైవత్వాన్ని ప్రకటింప చేసుకోవడానికి మీకు వచ్చిన అవకాశాన్ని దీన్ని సద్వినియోగం చేసుకొని మీరు అందరూ కూడా అనంత ఆనందాన్ని, అనంత శాంతిని, ఆ యొక్క జ్ఞాన శక్తి సామర్థ్యాన్ని మీరు పొందాలని ఆ యొక్క శంకరాచార్య జయంతి సందర్భంగా ఆ జగద్గురువు శంకరాచార్య, అదేవిధంగా జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కృపా కటాక్షం మీ అందరికీ పుస్తకాలుగా ఉండు. హరి ఓం తత్సత్ సర్వం కృష్ణార్పణమస్తు. మనకి కృపానంద గారు, దయానంద గారు వారు ఎన్ని కార్యక్రమాలు మనకి ఆర్ష విద్య గురుకులు దయానంద ఆశ్రమం ఉంది ఋషికేశ్లో. మీరు ఎవరైనా నెక్స్ట్ మన కార్యక్రమం చెప్తే మీ అందరికీ తెలియజేస్తాం. ఒక యోగిని జీవితం ఎలా ఉంటుంది హిమాలయాల్లో గంగానది తీరంలో అనేది మన కార్యక్రమం పెడుతున్నాము. మీ అందరికీ కమింగ్ కార్యక్రమాలు మీకు తెలియజేస్తాము. శ్రద్ధాభక్తి ఉత్సాహం ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా పార్టిసిపేట్ చేయవచ్చు. ఆ కార్యక్రమాలని అక్కడ దయానంద ఆశ్రమంలో కూడా వారు దయానంద స్వామి వారికి కూడా అత్యంత సన్నిహితమైన భక్తులు మన గెస్టులుగా ఇవాళ వచ్చారు. వారి పేరు కృపానంద గారు, వారి పేరు దయానంద గారు, ఇద్దరు బ్రదర్సే. వారు జూబ్లీస్ లో ఉంటారు. ముగించే ముందు మనకి ఒక చిన్న ఈ అద్వైత వేదాంతం అంటే స్వామిజీ గారు చెప్పినట్టు ఆ నాలెడ్జ్ యొక్క ఇంపార్టెన్స్. మీరు ఎవరైనా ప్రశ్న ఇప్పుడైనా అడగొచ్చు. ఎనీ టైమ్ యు ఆర్ రైట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ టు మీ. వన్ క్వశ్చన్ స్వామి. శంకర్ భగవత్పాదులు మొత్తం దేశమంతా 2-3 సార్లు చుట్టేశారు. సో చుట్టేసినప్పుడు అనేక దేవాలయాలు వెళ్ళారు. ప్రతి ఒక్క అంటే కొన్ని శక్తిపీఠాల్లో తను శ్రీచక్రము ప్రతిష్ఠించినారంట. అంటే దానివల్ల ఉపయోగం ఏంటి స్వామి? శంకరాచార్య ఎన్నిసార్లు తిరిగారు, ఎక్కడెక్కడ తిరిగారు, ఎన్ని టెంపుల్స్కి వెళ్ళారు, ఎన్ని స్థాపించారు, ఇవన్నీ కూడా అభూతి కల్పన తప్ప ఎవడు ఫోటో తీయలేదు, ఎవడు చూడలేదు, చేయలేదు. ఇవన్నీ ఎలాగ రాశామంటే మనకు ఆయన మీద ఉన్నటువంటి శ్రద్ధాభక్తి. సపోజ్ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేస్తున్నారు. ఇందులో చాలామంది నాకు కొంచెం శ్రద్ధాభక్తిగా ప్రేమించడం ఉండొచ్చు. సో మా గురువు గారు అని చెప్పేసి ఆయన మీద ఉన్నది ఇంత అయితే అంత కల్పించుకొని అలా చెప్పుకుంటూ పోతే అలాగా నేను చనిపోయిన తర్వాత కూడాను అదొక పురాణంగా మారిపోయి స్వామీజీ మీద ఒక పురాణం. స్వామీజీ మామూలు స్వామి కాదు, వారు నడిస్తే భూమి మీద నడరు, కొంచెం ఒక ఫీట్ హైట్లో వెళ్తారన్నమాట. ఇవన్నీ కల్పితాలు ఉంటాయి. కాబట్టి ఏదైతే ఆది శంకరాచార్య తిరిగారు, ఎప్పుడు పుట్టారు, ఇప్పుడు కూడా డేటు ఈ అమ్మగారు ఏం చెప్పారు, బీసీ అని చెప్పారు. అవునమ్మా, శంకరాచార్య ఏమంటే ఏడి అని చెప్తున్నాం. మీరు అది ఇప్పుడు మీరు లెక్కేసుకోండి. అంటే కొంతమంది 1000 సంవత్సరాలు తేడా చెప్తున్నారు. శంకరాచార్య ఈసారి ముందు అంటారు ఒకరు, ఇంకొకరు తర్వాత అంటారు. అంటే ఎప్పుడు పుట్టారో శంకరాచార్య అనే డేట్ ఇప్పుడు వరకు నిర్ధారణ కానప్పుడు వారు భారతదేశం తిరిగారు, అక్కడ శక్తిపీఠం స్థాపించారు, అక్కడ పూజ చేశారు, ఇక్కడ జపం చేశారు. ఇలాంటి వాటి మీరు వివరాలకు పోవద్దు. ఆది శంకరాచార్య యొక్క అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే మీరు యథార్థ ఆత్మ జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి కలగాలి. ఆత్మ జ్ఞానం చేరుకోవడానికి వారు ఉపదేశించినటువంటి ఏదైతే బోధ ఉందో జ్ఞానం, దాన్ని పట్టుకోవడం మన లక్ష్యం. మిగతావన్నీ కూడాను ఈ రోజుల్లో మనకి ఉన్నటువంటి కేసుల్లో ఉన్న సాక్ష్యాలు తారుమారు చేసేస్తుంటే ఆ రోజు శంకరాచార్య సంఘటనలో జరిగినవి ఏమని తెలుస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా శ్రద్ధాభక్తిగా వదిలేయాలి తప్ప అవి యథార్థంగా ఉన్నాయని నాకు తెలియదు. మీకు తెలిస్తే నేను ఆనందిస్తాను. అమ్మగారు ఓకే. ఇంకా ఆది శంకరాచార్యులు ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవాలంటే భగవద్గీత భాష్యం చదివి తెలుసుకోవాలి. మిగతావన్నీ ఎన్ని స్తోత్రాలు ఆయన పేరు మీద ఉన్నాయో అన్ని ఆయన కూర్చొని రాసినవి కాదండి. ఇంకొక మాట కూడా చెప్పేస్తాను, మీరేమి ఓపెన్గా మీరు వింటే ఓపిక ఉంటే. ఆయన రాసినటువంటి మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి, అనేక స్తోత్రాలు ఉంటాయి పేరు మీద. కింద శంకరాచార్య కృతం అని ఉంటుంది. నిజంగా మహాత్ముడికి ఏం తెలియదండి. ఆయన రాసిన దక్షిణామూర్తి స్తోత్రం ఇవాళ చెప్పాను చూడండి. అది దక్షిణామూర్తి స్తోత్రం అంట వేదాంతం ఆత్మజ్ఞానంలో PhD లాంటిది అని మా గురువు యొక్క గురువు చెప్పారు, స్వామి చిన్మయానంద సరస్సు. అంటే ఇప్పుడు LKG హై స్కూల్ చదువుతున్న వ్యక్తులకి PhD అంటే ఏమర్థం అవుతుంది? అలాంటిది ఆత్మజ్ఞాన తత్వాన్ని ఒక స్తోత్రం ద్వారా మీకు అందజేశారు, అంత లోక కళ్యాణం చేశారు. అది దక్షిణామూర్తి స్తోత్రం. ప్రతి శ్లోకం అద్భుతం. ఏ ఒక్క శ్లోకం అవి కూడాను మనం చెప్తాం. ఆత్మబోధ చెప్తున్నప్పుడు అది కూడా చెప్పేస్తుంటాను. మీకు
మీ యొక్క ఆత్మజ్ఞాన నిష్ఠ ద్వారా నేను మోక్షం సాధించి అనంతానంద శాంతంగా నా జీవితం అయిపోయి ఇంకా నాకు జననము మరణం అనే చక్రంలో నేను పడకుండా ఈ బంధనం నుంచి బయటపడాలని ఎవరికైతే తీవ్రమైనటువంటి కోరిక ఉందో వారు మన ఆత్మబోధ క్లాసులని మీరు అటెండ్ అవ్వాలని మీ అందరికీ కూడాను మనవి చేసుకుంటున్నాం. అప్పుడు మీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానాలు చాలా ఓపికగా ఇవ్వాలి, ఇస్తాను కూడా. సార్ ఈ కార్యక్రమం ముగించే ముందు ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ కార్యక్రమానికి మనకి అతిథిగా వచ్చినందుకు చిరంజీవి కుమారి నాగనిష్క గారికి, సో వారితో పాటు వచ్చిన తల్లిదండ్రులకి మన అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ కావడానికి ముఖ్య కారణం స్వామీజీ గారే. ఎందుకంటే నేను అయితే నా వ్యక్తిగతంగా అయితే నేను అసలు ఇంత ఆలోచన చేయలేదు. ఏదో ఆలోచన ఉంది, ఆదివారం శంకర జయంతి అనే ఆలోచన ఉంది, ఏదో సింపుల్గా అంటే ఎప్పుడు ఆదివారం జరిగే క్లాస్ లాగా పెట్టేసి ఒక చిన్న పూజలాగా చేద్దాం అనుకున్నాము. కానీ స్వామీజీ ఉండి లేదు, ఇది ఒక మంచి కార్యక్రమము, అందరూ తెలుసుకోవాల్సిన కార్యక్రమం, కొంచెం అందరికీ చేద్దాము అని కొంచెం ఒక బలం అనేది బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి వారు సహకరించి దానికి గైడెన్స్ ఇచ్చినందుకు వారికి కూడా ఈ సందర్భంగా సపరేట్గా ఈ కార్యక్రమం అయ్యే ముందు ఎస్పెషల్లీ మీరందరూ వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి సో దీంతో సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రత్యేకించి మనకి కృపానంద గారు కానీ లేకపోతే దయానంద గారు కానీ వారు ఇక్కడికి వచ్చి మనకి మర్చిపోతున్నా గీతావాణి వచ్చారు, వారికి కూడా ప్రత్యేకించి ఈ సందర్భంగా చెప్తున్నాను. సో ఇది ఈ కార్యక్రమం ఇప్పటికీ ముగింపు అవుతుంది. అయితే ఈ తర్వాత మనకి స్నాక్స్ ఉన్నాయి, కొంచెం వెయిట్ చేయండి. సో డిస్ట్రిబ్యూట్ స్నాక్స్ టు ఆల్ ఆఫ్ యూ. సో స్వామీజీ ప్రసాదం తీసుకొని మీరు స్వామీజీ గారి బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను. అందరికీ కృతజ్ఞతలు. చాలా ధన్యవాదములు మీ అందరికీ పేరు పేరున. మీ అందరినీ ఈరోజు ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవడము మా యొక్క సద్భాగ్యము. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఐ డిలైటెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఆల్ ఆఫ్.